जय श्री साईराम। हरे कृष्ण। श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव भक्तवृंद की जय। इज इट ऑडिबल? अंदరికి వినపడుతుందా? ఇంకా సౌండ్ కొద్దిగా పెరగాల? అవునా? ఓకే, ఇప్పుడు ఓకేనా? హరే కృష్ణ. ఇప్పుడు ఇప్పటి యొక్క స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతున్నాము కాబట్టి అది రికార్డ్ చేసి. సో హరే కృష్ణ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యసాయిబాబా గారికి వారి యొక్క కృపతో నాకు ఈ అవకాశాన్ని ఇప్పించిన మీరందరికీ కూడా పేరు పేరున నా మనస్పూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఒక ప్రత్యేక విశేషం ఏమిటంటే జగన్నాథ రథయాత్ర జరుగుతున్నది. జగన్నాథుడి గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అని నేను భావిస్తున్నాను. పూరిలో మహా అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర జరిగినది. ఈ కొన్ని రోజులు మనము ఈ ఉత్సాహాన్ని, ఈ ఫెస్టివల్ అకేషన్ని మనము టీవీల్లో, మొబైల్స్లో మనం వీక్షించాము. సో జగన్నాథ రథయాత్ర, అసలు జగన్నాథుడు ఎవరు, ఆయన యొక్క మహిమ ఏంటి, పూరి క్షేత్రం యొక్క విశేషాలు ఏంటి అనే ఈ గొప్ప విశేషాలని నేను చెప్పాలని భావించి మీ అందరి ముందుకి ఈరోజు రావడం అయింది. మొదటగా జగన్నాథ స్వామి రూపాన్ని మీరు చూసే ఉంటారు. మీ అందరికీ పరిచయమా? చూసారు, టీవీలో చూసింటాం కదా మనము. సో జగన్నాథ స్వామి ఎలా ఉంటారు మీకు పరిచయమే కదా. స్వామి అందరిలాగా, అందరి దేవుళ్ళలాగా తనకి మంచి చేతులు, కాళ్ళు, మంచి ముఖార విందము ఇలా ఏమీ ఉండవు. అసంపూర్ణ విగ్రహ రూపంలో ఆయన ఉన్నారు. ఇది చెప్పడానికి ముందు నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అసలు పరమాత్మ భగవంతుడు ఆ వైకుంఠ లోకాన్ని వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది మనకు ప్రశ్నార్థం. ఎందుకు వస్తున్నారు? కారణం లేదే రారు. ఇక్కడ ముఖ్యమైన కారణాలు ఏమంటే చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ కృష్ణి సుతప అనేటువంటి మహాభక్తులు, కృష్ణ భక్తులు, వాళ్ళు 12,000 దివ్య యుగాలు తపస్సు చేశారంట భగవంతుడి గురించి. ఓ భగవంతుడా, నీవు మాకు పుత్రుడిగా జన్మించాలి అని 12,000 దివ్య యుగాలు, 12,000 సంవత్సరాలు కాదండి, 12,000 దివ్య యుగాలు, 4 యుగాలు కలిపి ఒక చతుర్యుగం అవుతుంది. అలా 1000 చతుర్యుగాలు ఒక దివ్య యుగం అవుతుంది. అలా 12,000 దివ్య యుగాలు కలిపితే ఎంత అవుతుంది? అన్ని సంవత్సరాలు ఘోర తపస్సు చేశారండి. ఆహారం, నీరు, నిద్ర ఏమీ లేకుండా, ఓ భగవంతుడా నీవే మాకు పుత్రుడిగా జన్మించాలి అని చూడండి ఎంత తపస్సు చేశారు చూడండి కదా. సో ఆ తపస్సుకు మించి భగవంతుడు వాళ్ళకి ఒక వరం ఇచ్చారు. నేను మీకు పుత్రుడు కావాలంటే నాలాంటి పుత్రుడు దొరకడు. వాళ్ళు అడగడమేమి, నీలాంటి పుత్రుడు మాకు కావాలి అన్నారు. నాలాంటి పుత్రుడు మీకు దొరకడు, కాబట్టి నేనే మీ పుత్రుడిగా వచ్చేటటువంటి వరాన్ని నేను మీకు ఇస్తున్నాను. అది ఒక్కసారి కాదు, 3 సార్లు ఇస్తాను అన్నాను. అది ఫస్ట్ మొదటి జన్మ వచ్చి కృష్ణి సుతప. సుతప అనే ఆయన ప్రజాపతి అనమాట. ఆయన ప్రజాపతుల్లో ఆయన కూడా ఒకరు. కృష్ణి సుతపకి కృష్ణి గర్భుడు పేరే అదనమాట. భగవంతుడి యొక్క నామం కృష్ణి గర్భుడుగా మొదటి జన్మించారు. తర్వాత అదితి కశ్యప కూడా ప్రజాపతి అండి. అంతమంది ప్రజాపతులు కశ్యప కూడా ఆయనే వస్తున్నారు. ఇంకా అంటే ఇక్కడ మొదటి కృష్ణి సుతపనే 3 జన్మలు తీసుకుంటున్నారనమాట భార్యాభర్తలుగా. వాళ్ళిద్దరు కలిసే మళ్ళీ చూడండి, మామూలుగా అయితే భార్య ఒక జన్మ, భర్త ఒక జన్మ వస్తుంది. కానీ ఇక్కడ ఇద్దరు కలిసి ఒకేసారి తపస్సు చేస్తున్నారు కాబట్టి ఇద్దరు ఒకేసారి వచ్చారు. మనకు ఒక డౌట్ ఉంటుంది, మనము భార్యాభర్త ఇద్దరు ఒకేసారి వైకుంఠానికి వెళ్తామా, పుణ్యలోకానికి వెళ్తామా అంటే తప్పకుండా వెళ్ళచ్చండి. వెళ్ళేటటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చారు. ఎలాంటప్పుడు ఇలాంటి శుద్ధ భక్తి చేసినప్పుడు భగవంతుడు ఖచ్చితంగా అవకాశాలు ఇస్తారండి. కాబట్టి 2వ జన్మలో ఇక్కడ అదితి కశ్యపకి వామన అవతారం మనకు తెలుసు కదా. వామన అవతారంలో స్వామి జన్మ తీసుకున్నారనమాట. అంటే ఆవిర్భవించారు. మనం ఎలా చెప్పాలి, పుట్టారని అని చెప్పకూడదు అనమాట. భగవంతుడి విషయం వచ్చేటప్పటికి ఆయన ఆవిర్భవించారు, జన్మ తీసుకున్నారు, అవతరించారు, ఇలాంటి పదాలు మనం వాడాలి. ఆ తర్వాత 3వ జన్మలో దేవకి దేవుడు, వసుదేవులకి శ్రీకృష్ణ పరమాత్మగా ఇలా 3 జన్మల వరాన్ని ఆయనకి ఇచ్చారనమాట. సో ఇలా కృష్ణి సుతప వాళ్ళు తపస్సు చేశారు. భగవంతుడిని రమ్మని చెప్పారు కాబట్టి భగవంతుడు వచ్చారు. అలాగే నారద మహర్షి ప్రార్థించారంట, ఓ భగవంతుడా నువ్వు జగన్నాథ బలదేవ సుభద్ర రూపంలో రమ్మని ఆయన ప్రార్థించారు. అలాగే బ్రహ్మదేవుడు కూడా ప్రార్థించారండి. కాబట్టి వీరు భక్తుల యొక్క కోరిక మేరకు ఇప్పుడు మనకు భగవద్గీతలో ఉంది, ఎప్పుడైతే భక్తులు భగవంతుని గురించి
తపస్సు చేస్తారో, ప్రార్థిస్తారో అప్పుడు భగవంతుడు ఆవిర్భవిస్తారు. మనకు భగవద్గీతలో ఉంది 8.4లో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. మొదటి సెంటెన్స్ చూడండి, మొదటి వాక్యమే పరిత్రాణాయ సాధూనాం. సాధు అనే ఒక పదాన్ని ఉపయోగించారండి. సాధు అంటే ఏంటి? సాధు అంటే ఎవరు? భక్తులు. భగవంతుడే లక్ష్యంగా, పరమాత్మనే తమ లక్ష్యంగా, భక్తియే తమ పరోధర్మంగా భావించిన వాళ్ళందరినీ కూడా సాధువులు అంటారు. అలాగే సాధువు యాక్యురేట్ ఖచ్చితమైనటువంటి నిర్వచనం ఏంటంటే ఈ భౌతికపరమైనటువంటి ఆలోచనలు లేకుండా ఓన్లీ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా సాధువులు అంటారండి. ఇప్పుడు చూడండి, సన్యాసులే సాధువులు కావాల్సిన అవసరం లేదు. గృహస్థులు కూడా అవ్వచ్చు, బ్రహ్మచారులు కూడా అవ్వచ్చు. బ్రహ్మచారి, గృహస్థ, సన్యాసాశ్రమం ఇలా మనకు ఉన్నాయి. ఏ ఆశ్రమాన్ని తీసుకున్నా కూడా మనం కూడా సన్యాసి అవ్వచ్చండి. భౌతిక విషయాల మీద కోరికను తగ్గించి భగవంతుని మీదే ఆధ్యాత్మిక విషయాలపైనే మనము మనసు పెడితే మనము కూడా సన్యాసి కిందే వస్తామండి. అలాగే సన్యాసి ఏంటి? అన్ని కోరికలు ఉన్నప్పుడు వాళ్ళని మర్కట సన్యాసి అంటారు, అంతే కదా. సన్యాసి అంటే ఏంటి? ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. సన్యాసి యొక్క డెఫినేషన్ ఏంటి? మన ఇంద్రియాలని, మన మనసును, మన బుద్ధిని, మన తెలివితేటని మనము అదుపులో ఉంచుకోవడం. అదుపులో అంటే ఇదేంటండి? మన ఇంద్రియాలను ఎప్పుడు మనం అదుపులో ఉంచుకోలేము, అవునా కదా? మీరు ప్రయత్నించి చూడండి. ఎవరైనా సరే మేము ఇంద్రియాలు జయించినాము అనేటువంటి వారు ఇక్కడ ఎవరైనా ఉంటే వైభోగంగా చేయి ఎత్తవచ్చు. మేము వాళ్ళందరికీ కూడా ప్రార్థిస్తాము అని చాలా సంతోషిస్తాం కూడా. తప్పకుండా అండి, ఇది మన ధర్మం, ఇది మన పరోధర్మం. మనిషి యొక్క ధర్మం, పరోధర్మం ఏంటంటే మొట్టమొదటి మనము ఇంద్రియాలను అంటే ఈ మలినాల నుంచి, ఈ అభద్రాల నుంచి మనము పరిశుద్ధం చేసుకోవడమే మానవ జీవితం యొక్క పరమార్థం. అది భక్తియుక్త సేవతోనే, భగవంతుని యొక్క జ్ఞానంతోనే మనము ఆ స్థితికి రాగలము. ఇప్పుడు మనకు దుఃఖాలు ఎందుకు వస్తున్నాయంటే ఒకే ఒక కారణం అండి, మన ఇంద్రియాలు మన నిగ్రహంలో లేవు. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు మనలో ఉండేవండి. మనకు బయట ఎక్కడో శత్రువులు లేరండి, మన లోపలే ఉన్నారు. దీన్ని మీరు ఎంతమంది అంగీకరిస్తారు? ఇందులో తప్పలేదండి, తప్పే లేదు. ఎందుకంటే అది మనం ఎప్పుడైతే ఈ మాయా ప్రపంచంలోకి మనం ఆత్మస్వరూపులము, ఎప్పుడైతే ఈ శరీరాన్ని తీసుకుంటామో మనకు మాయా రూపంలో ఇవన్నీ మనకు అవలంబిస్తాయి. ఆత్మ అనేది సచ్చిదానంద స్వరూపం, స్వచ్ఛమైనది. కానీ మనం చేసేటువంటి ఈ శరీరాన్ని తీసుకున్న తర్వాత మనం చేసేటటువంటి కర్మలను బట్టి మనకు ఇలాంటి శరీరాలు అనేటివి వస్తూ ఉంటాయి. ప్రతిసారి మన ఆత్మ 3 విషయాలని తీసుకుని వెళ్తుందంట, ఒక శరీరం నుంచి ఒక శరీరంకి. అవి ఏంటి? మన మనస్సు, మన యథాతథ మన మనస్సు, ఫాల్స్ ఈగో అహంకారం, బుద్ధి, ఇంటెలిజెన్స్. ఈ 3 విషయాన్ని ఆత్మ ప్రతి జన్మకు తీసుకెళ్తుందంటండి. ఆత్మ నాశనం లేదు. నైనం చిన్నంతి శస్త్రాన్ని నైనం దహతి పావక చైనం క్లేదయంత్యాపో నా శోషంతి మారుత. ఆత్మని ఏది నాశనం చేయలేదు. అస్త్రశస్త్రాలు కానీ ఏది నాశనం అగ్గి కాల్చలేదు, వాయువు స్పృశించలేదు, నీరు తడపలేదు. కానీ ఏది ఆత్మని ఇబ్బంది పెడుతుందో తెలుసా? మనం చేసేటటువంటి దుష్కర్మలే. ఈ కామ, క్రోధ, మోహ లోపాల వల్ల మనం వాటికి అతీతులే. మనం చేసేటువంటి దుష్కార్య ఫలితమే పాప రూపంలో మనం ఆత్మకి అందించుకుంటుంది. కాబట్టి ఇలాంటి జన్మలు వస్తున్నాయి. కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మన సంచిత ప్రారంభ కర్మల యొక్క ఫలితమే మన దుఃఖానికి కారణము. అంత తప్పేమీ లేదండి. ఏదైనా తప్పు జరిగిందంటే, ఏదైనా సమస్య వస్తే అది ఎదుటి వారి మీద మనం వేసేస్తుంటాం ఈజీగా, అవునా కదా? అది మహా తప్పు. మనం జరిగిందే మనకు వస్తుంది. మనం తిన్న ఆహారమే మనకు శక్తిగా మారుతుంది. ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఎనర్జీ. వాట్ ఎవర్ వీ హ్యావ్ టేకెన్ అండ్ అకార్డింగ్ టు దట్ ఇట్ గివ్స్ సచ్ ఎనర్జీ. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి కొద్దిగా ఉండాలి, నేను అర్థం చేసుకున్నాను. సో సమ్టైమ్స్ ఐ జస్ట్ యూజ్ ద లిటిల్ వర్డ్స్ ఫర్ దర్ అండర్స్టాండింగ్ అండ్ కాంప్రహెన్షన్. సో ఇలా మనం ఏం చేస్తామో మనకు అదే వస్తుంది. న్యూటన్ ఎప్పుడో చెప్పాడు, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం చేసే సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు వస్తాయి, దుష్కర్మలు చేస్తే దుష్ఫలితాలు వస్తాయి. ఇందులో ఏముందండి? ఇది మనం చేసినదే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, తప్పు చేయడము సహజము, మానవ సహజం, అజ్ఞానంతో చేస్తుంది. అందులో ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎవరు గిల్టీగా ఫీల్ అవ్వచ్చు. బట్ మనం తెలుసుకోవాలి ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, ఆ ప్రాక్టికల్ సైన్స్ అండి. ఎప్పుడు కూడా భాగవత శాస్త్రం అనేది ఏదో సెంటిమెంటల్, దట్స్ నాట్ సెంటిమెంటల్ ఫిలాసఫీ అట్ ఆల్. దట్స్ నాట్ ఇట్స్ లైక్ సెంటిమెంట్ ఆర్ స్పెక్యులేషన్. నో, మనం ఏదో ఊహించి చేసేది కాదు భక్తి అంటే.
Bhakti Shastra, it is scientifical proof, and we can give all the evidences about the scriptures. సో న్యూటన్ మహాశయుడు ఎప్పుడో చెప్పాడు, మన వేదాలు ఎప్పుడో చెప్పాయి ఆ విషయాన్ని. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి కనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్ ఇన్ అవర్ వేదాస్. ఇంకా మన వేదాలనే ఇవి అయిపోయాయి. కాబట్టి ఇట్స్ ఓకే. ఇక్కడ చూడండి, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతి జీవరాశి భగవంతుని భక్తులే. వాళ్ళు వెస్టర్న్ పీపులా, ఈస్టర్న్ పీపులా, సౌదర్న్ పీపులా కాదండి. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. ఎవ్రీ ఆత్మ దెర్ ఈస్ పరమాత్మ. హూ ఎవర్ ఇట్ ఈస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీ, రిలీజియన్, ఆన్ ఎనీథింగ్. అదే విషయం. కాబట్టి మనం ఆత్మ పరిశుద్ధీకరణ కోసమే మనము ఆత్మజ్ఞానాన్ని తీసుకోవాలి. అలాంటప్పుడు ఎలాంటి దుష్పరిణామాలు, కష్టాలన్నిటికీ మనకి ఎదురవు. ఈ విషయాన్ని మనం చెప్పాలి. కాబట్టి ఇప్పుడు భగవంతుడు మనకి ఎందుకు ఆవిర్భవించారంటే ఇలా అందరూ ప్రే చేశారు. కాబట్టి ఇక్కడ ఈ కలియుగంలో జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణి, మీకు చెప్పాను రామావతారంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు నలుగురు వచ్చారు కదా అవతారంలో. అలాగే జగన్నాథ, బలదేవ, సుభద్ర, సుదర్శన చక్ర మీరు చూసారంటే నలుగురు ఉంటారండి. దారు బ్రహ్మ చతుర్మూర్తి అంటారు. దారు బ్రహ్మ చతుర్మూర్తి నలుగురు అయిపోయారు కదా అవతారాలు. వీళ్ళు ఏ భావంలో ఉంటారంటే వాళ్ళు మహాభావ ప్రకాశంలో ఉంటారు. మహాభావ ప్రకాశం అంటే ఏంటంటే బృందావనంలో ఇప్పుడు ఇక్కడ జగన్నాథుడు అంటే ఎవరో కాదండి, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. మీరు చూసే ఉంటారు జగన్నాథ స్వామి ఎలా ఉంటారైనా, నల్లగా ఉంటారే కదా, నల్లగా ఉంటారు లేదా. కృష్ణ ఎలా ఉంటారు, నల్లని వాడైనా చల్లని వాడు, అంటే మనసు చల్లని వాడు. అండ్ జగన్నాథ స్వామికి ఇంకొక రూపం ఉందండి, అదే శ్రీ చైతన్య మహాప్రభు. మీరు వినే ఉంటారు, కొంతమందికి ఐడియా అనేది ఉంటుంది. సో చైతన్య మహాప్రభు అలాగే జగన్నాథ స్వామి ఇద్దరు ఒకటి, వాళ్ళకి రెండు రూపాలు ఉన్నాయి. ఎప్పుడైతే బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు రాధారాణి యొక్క విరహంలో, ప్రేమ పారవశ్యంలో, ఆనంద పారవశ్యంలో, ఒకసారి కృష్ణ డౌట్ వస్తుందంటండి, ఈ గోపికలు ఎందుకు అందరూ నన్ను ఇంత ఇష్టపడతారు, ఏముంది నాలో అనుకుంటారంట. పరమాత్మకే తెలియదంట. శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన అందం గురించి, ఆయన మహిమల గురించి, ఆయన శక్తి గురించి ఆయనకే తెలియదంట. ఎందుకంటే అంతులేనటువంటి శక్తి ఆయనది. గోపికలందరూ ఎందుకు నన్ను ఇంత ఇష్టపడతారు, నాలో ఏముంది అని, వీళ్ళు ఎందుకు ఇంత మిస్ అవుతున్నారు నన్ను. కృష్ణ కొంచెం దూరమైన వాళ్ళు ఆ విరహాన్ని భరించలేరంట. ఆ గోపికలు కానీ రాధారాణి కూడా గోపికలు. ఏముంది వీళ్ళలో చూద్దామని చెప్పి రాధారాణి యొక్క మూడ్, ఆమె భావాన్ని తీసుకున్నారంట. రాధారాణి రూపంలో నేను భగవంతుణ్ణి చూద్దాం ఎలా ఉంటుందో అనుకున్నారంట. అదే మహాభావ ప్రకాశ రూపం అని. మహాభావ ప్రకాశం, ఆ విరహ వేదన, ఆ ప్రేమ వేదన. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలండి, ఒకటి నోట్ చేసుకోవాలి. గోపికల మధ్య, రాధారాణి కృష్ణల మధ్య ఉండేటటువంటి సంబంధం ఏంటి? అది మనలాగా ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ రిలేషన్ బిట్వీన్ ఎ మేల్ అండ్ ఫీమేల్. ఇట్స్ ఆధ్యాత్మికం, ట్రాన్సెండెంటల్ రిలేషన్షిప్ బిట్వీన్ గోపికస్ అండ్ డివోటీస్ అండ్ భగవాన్. దట్ ఈస్ ట్రాన్సెండెంటల్, దివ్యమైనదండి. దాన్ని మనం తప్పుగా అనుకోకూడదు. ఎందుకు కృష్ణుడికి 16,108 మంది భార్యలు ఎందుకు ఉన్నారనేది అందరికీ ప్రశ్నార్థకం. ఇంకొక ప్రశ్న, ఎందుకు కృష్ణుడు వెన్నని దొంగలిస్తాడు? ఇవన్నీ మనకు అజ్ఞానంలో అనుకుంటామండి. భగవంతుడు ఏమి చేసినా, ఏ లీల చేసినా అందులో పరమార్థం అనేది దాగి ఉంది. అది మన కోసమే. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః తత్వాదేహం పునర్జన్మ ఏతి మాం నైతి సోర్జున. అంటే భగవంతుడి జన్మ, శ్రీకృష్ణ భగవానుడు భూమి మీద బృందావనంలో గోలోక బృందావనం ఎలా ఉందో పైన, అలానే భూలోక బృందావనం కూడా ఉందండి. బృందావనంలో అలానే సేమ్ అలానే ఉంటుంది. దానికి ఎన్నో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఇక్కడ భూలోక బృందావనంలో ఉన్నప్పుడు అందరూ చాలామంది భగవంతుని గుర్తించలేదండి. కొంతమంది గుర్తించారు, భక్తులు మాత్రం గుర్తించారు. అంతెందుకు కౌరవులే గుర్తించలేదు, దుర్యోధనుడు గుర్తించలేదు, దుశ్శాసనుడు గుర్తించలేదు. 100 మంది ఎవరు గుర్తించలేదు భగవంతుడు ఎదురుగా ఉన్నా కూడా. అలాంటి ఛాన్స్ మనకుందా ఇప్పుడు? లేదు కదా. తప్పకుండా ఉందండి. భాగవతం రూపంలో కృష్ణుడు వచ్చారు. మనం కృష్ణుడి గురించి చర్చించుకున్నాం. ఆయన మానసికంగా వచ్చినా, శారీరకంగా వచ్చినా కృష్ణ యొక్క ప్రజెన్స్ మనము ఫీల్ అవుతూనే ఉంటాం. ఎప్పుడైతే మనం కృష్ణుడి గురించి వింటామో, ఆనందంతో పారవశ్యం పొందుతామో, అదే కృష్ణ తత్వము. అక్కడ కృష్ణ తప్పకుండా ఉంటాడండి. ఎక్కడో ఋషులలో ఎక్కడెక్కడో ఉంటారండి. ఎక్కడైతే తన భక్తులు దాన్ని స్మరిస్తూ ఉంటారో, ఆనందిస్తూ ఉంటారో, కృష్ణ ఈజ్ దర్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ సెకండ్ ఈజ్ విత్ అస్. ఇట్ ఈస్ కన్ఫర్మ్, అసంశయ, అందులో డౌట్ అనేదే లేదు.
ఎవరైతే పరమాత్మ తత్వాన్ని ఆనందిస్తారో, ఎంజాయ్ చేస్తారో, పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేస్తుంటారో కృష్ణ అక్కడ ఉన్నారు అనటలో ఏ మాత్రము సందేహము లేదు. కాబట్టి ఇక్కడ జగన్నాథ బలదేవ సుభద్ర రూపంలో ఆయన వచ్చి ఎలా వచ్చారు? దారు బ్రహ్మ రూపంలో. ఇక్కడ చూడండి, కృష్ణుడు మనం చాలా రకాలుగా చూసింటాము. అచ్చ విగ్రహ రూపంలో ఉన్నారు మనకి, ఇప్పుడు ముందు దివ్య రూపంలో ఉన్నారు, ఇప్పుడు అచ్చ రూపంలో వచ్చారు. చాలామంది అంటారండి భగవంతుడు మనకు కనిపించడు, కనిపించేవాడైతే మనకి ఎందుకు కనపడడు? భగవంతుడు లేదు, ఆయనకు ఒక ఆకారం లేదు, ఆయన ఒక శక్తి, ఆయన ఒక బ్రహ్మజ్యోతి, ఇలా ఎన్నో రకాల అపోహలన్నీ ఉన్నాయండి. కానీ ఆ అపోహలు తెలవడానికే శ్రీకృష్ణ పరమాత్మ నేరుగా ఇక్కడ బృందావనంలో ఆవిర్భవించారు, అవతారం తీసుకున్నారు, వీళ్ళందరూ ప్రార్థించారు. కాబట్టి ఒకసారి బ్రహ్మ సృష్టి చేస్తున్నారండి. మొట్టమొదట బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు ఫస్ట్ ఆది విష్ణువు నుంచి 3 విష్ణువులు వచ్చేసారనమాట. ఆది విష్ణువు నుంచి 3 విష్ణువులు వచ్చారన్నట్టు. కారణోదాయక విష్ణు, క్షీరోదాయక సాయి విష్ణు, గర్భోదాయక సాయి విష్ణు. కారణోదాయక సాయి విష్ణువు నుంచి అనేక యూనివర్సెస్, అనేక విశ్వాలన్నీ కూడా ఆయన యొక్క శ్వాసలనే వస్తాయన్నమాట, మామూలుగా మహావిష్ణువు యొక్క. ఇప్పుడేమైంది, ఆ మహావిష్ణువు చూడండి, కారణోదాయక సాయి విష్ణువులో మొత్తం విశ్వాలన్నీ సృష్టించబడ్డాయన్నమాట. ఆ తర్వాత ఒక్కొక్క విశ్వంలో ఒక్కొక్క ప్లానెట్లో మనకు నవగ్రహాలు ఉన్నాయి కదా, అలా ఒక్కొక్క ప్లానెట్లో క్షీరోదాయక సాయి విష్ణు ఆయన ప్రతి ఒక్క ప్లానెట్లోకి వెళ్ళి అక్కడ ఏం సృష్టించారంటే మనందరినీ సృష్టించారండి. మనందరినీ మొత్తం మొదటి సృష్టిని సృష్టించారు. ఆ తర్వాత సృష్టిలో ఉండేటువంటి జీవరాశులందరినీ సృష్టించారు. ఇంకా ప్రతి జీవరాశులు 84 లక్షల జీవరాశులు సృష్టించిన తర్వాత ఒక్కొక్క జీవరాశిలోకి 84 జీవరాశులు, అంటే చీమ నుంచి మానవుడి వరకు, ఇంకా మిగిలిన అన్ని జంతువులు, అన్ని పక్షులు, అన్ని జీవుల్లోకి క్షీరోదాయక సాయి విష్ణు మన ఆత్మలో పరమాత్మగా తిష్ట వేసుకొని వచ్చారన్నమాట. గర్భోదాయక సాయి విష్ణు అంటే మహావిష్ణువు నుంచి గర్భోదాయక సాయి వచ్చారు. ఆ గర్భోదాయక సాయి నుంచి బ్రహ్మ సృష్టించబడ్డారు. ఆ బ్రహ్మ తిరిగి ఏమిచ్చారు? స్వామి మహావిష్ణువు అని చెప్పారు, ఇంకా నువ్వు సృష్టిని సృష్టించు అన్నారు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టిద్దామని ఆలోచిస్తే ఫస్ట్లో ఆయనకి ఏం కనపడలేదు. ఆయన కూడా అజ్ఞానంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. ఆయనకు 2 అక్షరాలు వినపడినాయంటండి, తప అంటే తపస్సు చేయాలనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది. బ్రహ్మకు కూడా ఏం తెలియదండి, జ్ఞానం. భగవంతుడి యొక్క హృదయం నుంచి బ్రహ్మ యొక్క హృదయంలోని ప్రవేశించి ఆ జ్ఞానాన్ని ఇస్తారంట, ఎలా సృష్టించాలి, ఎలా ఆర్కిటెక్చర్ చేయాలి ఈ సృష్టిని అని. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత జీవుల్ని ఆయనకు అర్థమైపోయిందంట. ఎందుకంటే ఎప్పుడైతే మానవులు భూమి మీద జన్మించారో వాళ్ళు అష్ట కష్టాలు పడతారు. ఇందులో ఏమైనా సందేహం ఉందా మనకు? ఎందుకంటే ఇది మర్త్యలోకము, చావు అనేది తప్పదు, దుఃఖాలయం అశాశ్వతమైనటువంటి ప్లానెట్ అనమాట ఈ భూమి అంటే. భూమి అంటే మీరు సంతోషించే ప్లానెట్ కాదు, అది ఆత్మజ్ఞానం ఉండేవాళ్ళు తప్పకుండా సంతోషిస్తారండి. ఇక్కడ ఉన్నా కూడా ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు, భగవద్ జ్ఞానం ఉన్నవాళ్ళు, భగవద్ భక్తులు తప్పకుండా ఆనందంగా ఉంటారండి. కానీ అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు అనుకోండి చెప్తున్నాను, నాలాంటి వాళ్ళు ఈ మధ్యలోకంలో ఈ భూమి మీద సుఖపడలేరు. ఎందుకంటే ఇక్కడ జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఈ చక్రం అనేది ఉంటుంది. అలాగే త్రిగుణాలు ఉంటాయి, సత్వ, రజస్, తమో గుణాలు. ఇవి మనం మళ్ళీ అలాగే 3 కారకాలు ఉంటాయి మనకి, వారించింది చెప్పని, ఆదిదైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. వీటన్నిటి వల్ల మనకు కష్టాలు వస్తాయండి. మనం అనుకుంటే కష్టాలు వస్తూనే ఉన్నాయి, ఏంటి ఈ లైఫ్లో ఇంకా నాకు బతకాలు అనిపించడం లేదు, ఈ బ్రతుకు నేను ముగిస్తాను అని చాలామందికి అనిపిస్తుందండి. కానీ ఆత్మ నిగ్రహంతో ఉన్నారు. ఇంకా ఎందుకు ఉన్నారంటే అది పరమాత్మ యొక్క దయనే. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చింది అనేది కారణం మనం వెతికితే సైన్స్ పరంగా ఎక్కడ చూసినా మనకు అందదండి. మనం ఎంత చదివినా కూడా, మనం ఎంత స్కాలర్స్ అయినా కూడా దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ మెటీరియల్ ప్రాబ్లం. ఇక్కడ భౌతికపరమైనటువంటి సమస్యకి భౌతికపరమైనటువంటి సొల్యూషన్ అంటే ఏమంటారు, భౌతికపరమైనటువంటి సొల్యూషన్ లేదు ఇక్కడ. దెర్ ఈజ్ ఓన్లీ స్పిరిచువల్ సొల్యూషన్, ఆధ్యాత్మికపరమైనటువంటి పరిష్కారం తప్ప మనకు భౌతికపరమైనటువంటి పరిష్కారము లేదు. మీరు ఎంత ఆలోచించినా పర్వాలేదు, మీరు ఎంత రీసెర్చ్ అయినా, దో ఇట్ ఈస్ వెరీ మోడర్నైజ్డ్ కల్చర్, బట్ స్టిల్ వీ డోంట్ గెట్ ఎనీ సొల్యూషన్స్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం. ఈ భౌతికపరమైనటువంటి బాధలకి ఎవరు సొల్యూషన్ చెప్పలేదండి. దెర్ ఈజ్ ఓన్లీ సొల్యూషన్ ఓన్లీ ఇన్ ద మెటీరియల్ స్క్రిప్చర్స్. మీరు అంగీకరిస్తారా అంగీకరించరా అనేది మీరే ఆలోచించుకోండి. అవునా కదా? మనకి ఇంకొకటి బాధలు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి కదా, ఈ బాధ పోతే ఇంకొకటి, ఇంకొకటి పోతే ఇంకొకటి వస్తూనే ఉన్నాయా, కానీ ఎవరు సాటిస్ఫైగా లేరు. కానీ ఎవరు ఉంటారంటే ఈ భాగవత జ్ఞానం తీసుకున్న వాళ్ళు తప్పకుండా ఉంటారు. అందుకోసమే జగన్నాథ బలదేవ సుభద్ర చాలా మర్సిఫుల్గా, మామూలు అయితే మనిషి రూపంలో అయితే త్రేతాయుగంలో రాముడి అవతారం తీసుకున్నారు,
జంతువుల రూపంలో మత్స్య కూర్మ వరాహ ఇలా అవతారాలు తీసుకున్నారు. అలాగే భక్తునిగా కూడా ఆయన అవతారం తీసుకున్నారండి. అదే శ్రీ చైతన్య మహాప్రభు నవదీప్లో పశ్చిమ బెంగాల్ అంటారు, వెస్ట్ బెంగాల్, అక్కడ ఆయన విశ్వంబర అనే పేరుతో లేదా నిమాయ్ పండిత్ అనే పేరుతో ఆయన సచీమాత గర్భాన ఆయన జన్మ తీసుకున్నారు. చైతన్య మహాప్రభు గురించి మనకు తెలియదు, కానీ రెఫరెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు పద్మపురాణంలో కూడా వివరించి ఉంది ఆయన ఎలా జన్మించారని ఎలా ఉంటుంది. చూడండి, చైతన్య మహాప్రభు అంటే స్వయంగా కృష్ణ పరమాత్మనే, అందులో సందేహం లేదు. కృష్ణ పరమాత్మే చైతన్య మహాప్రభు ఎందుకు వచ్చారంటే భక్తుడు ఎలా ఉంటాడు, భక్తుడి యొక్క లక్షణాలు ఏంటి, భక్తుడి యొక్క రూపురేఖలు ఏంటి, భక్తుడి యొక్క ప్రవర్తన ఏంటి అని చూపించడానికి మనకేం తెలియదండి. భక్తి అంటే కూడా మనకు తెలియదు, అది భగవంతుడే చెప్పాలి. కాబట్టి భగవంతుడే ఈ రూపాన్ని తీసుకుంటారంట, భక్తుని రూపంలో తీసుకొని ఆయన భక్తి చేసి భగవంతుని ఎలా ఒక ఎగ్జాంపులరీగా ఒక ఉదాహరణగా ఆయన నిలిచారనమాట. ఎలా భక్తుడిగా భగవంతునికి సేవ చేయాలి, భగవత్ తత్వంలో ఎలా ఉండాలి, ఆ కాన్షియస్నెస్లో మనం ఎలా ఉండాలని ప్రాక్టికల్గా చూపించారనమాట ఇక్కడ చైతన్య మహాప్రభు. అదే పద్మపురాణంలో ఉంది. ఆయన ఏ కలర్లో ఉంటారు సార్ చైతన్య మహాప్రభు? గోల్డెన్ కంప్లెక్షన్ కలర్లో ఉంటారు, పసుపు బంగారు వర్ణంలో ఉంటారు, దగ్గ మెరుస్తూ ఉంటుంది అనమాట ఆయన శరీరం. అలాగే ఆయన చేతులు ఎంత పొడుగుగా ఉంటాయంటండి. ఆయన దివ్యమైన శరీరం, కన్నులు చూస్తే కమల పువ్వులాగా ఉంటాయండి. కమల పువ్వు రేకులు చూసాం కదా మనము. ఆయన యొక్క బాడీ ఫీచర్స్ అన్నీ కూడా మనకు మెన్షన్ చేశారండి వేదాల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మపురాణంలో ఎలా మెన్షన్ చేశారు, ఆయన ఎలా పుడతాడు, ఎవరికి పుడతారు, ఏ రంగులో ఉంటారు, ఏం చేస్తారు అనేది మనం గుడ్డిగా నమ్మాల్సిన అవసరమే లేదు. పద్మపురాణం, స్కంద పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం అండ్ నరసింహ పురాణం అండ్ విష్ణు సహస్రనామం ప్రతి చోట మెన్షన్ చేశారండి. మన చైతన్య మహాప్రభు వస్తారండి. 5000 సంవత్సరాల ముందు కృష్ణ పరమాత్ముడు వచ్చాడు, 500 సంవత్సరాల ముందు చైతన్య మహాప్రభు వచ్చారు. ఎందుకంటే చూపించడానికే ఆయన ఎలా ఉంటారు అని చూపించడానికి. భక్తి అంటే ఎలా ఉంటుంది, భక్తి ఆయన మనకి హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన మూమెంట్ని తీసుకొచ్చారనమాట. ఈ కలియుగంలో చాలామంది అందరికీ టైం లేదు, చాలా తక్కువ టైమే ఉంది. ఈ తక్కువ చూడండి, సత్యయుగంలో తరించాలంటే చాలా కష్టం అండి. వేల సంవత్సరాలు ఇప్పుడు కృష్ణి సుతపలాగా తపస్సు చేయాలి. 12,000 దివ్యయుగాలంటే ఎంతో లెక్కేయండి. అది బ్రహ్మదేవుడికి కూడా కొంత మీరే 311 ట్రిలియన్స్ ఇయర్స్ మాత్రమే ఉంటాడు బ్రహ్మదేవుడు కూడా. తర్వాత ఆయన కూడా మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సిందే, మళ్ళీ కొత్త బ్రహ్మ వస్తారు. ఎవరికి లేదు, వాళ్ళకి అమర అని చెప్పలేమండి, లాంగ్ లైఫ్ మాత్రమే ఉంది వాళ్ళు. కాబట్టి ఇక్కడ చైతన్య మహాప్రభు ఆ సంకీర్తన మూమెంట్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే 16 సిలబుల్స్లో మొత్తం వేదాల సారాంశం, మొత్తం పురాణాల సారాంశాన్ని ఆ ఒక్క మంత్రంలో పెట్టారు. ఎందుకు తెలుసా? మనకు టైం తక్కువ, మనకు మెమరీ తక్కువ, మనకు అజ్ఞానంలో ఉన్నామని మన కోసమని సులభతరం చేసి ఈ మహామంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళు కృష్ణుడికి ఆ మహామంత్రానికి ఎటువంటి తేడా లేదు, భాగవతంకి ఎటువంటి తేడా లేదు. ఈ మహామంత్రాన్ని ఎవరైనా జపించవచ్చు, దానికి ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. అవునా కదా? మన భగవంతుని దగ్గరికి పోవాలంటే శుచి శుభ్రత మడి ఆచారాలు ఉండాలి. బట్ ఈ మహామంత్ర, ఈ వన్ టేక్స్ దిస్ మహామంత్ర కలి కల్మష నాశనం. ఎందుకు ఇచ్చారంటే కలి అనేది చాలా చెడ్డది అని అర్థం. కలికాలము ఇప్పుడు మనం 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు మాత్రమే అంటండి కలికాలంలో సువర్ణ గోల్డెన్ పీరియడ్. ఆ తర్వాత ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుందంట మన లైఫ్. కాబట్టి మనం అంతలోపలే మనము ఈ జన్మకి ముగింపు పెట్టాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకని చైతన్య మహాప్రభు స్వయంగా హరే కృష్ణ మహామంత్రాన్ని 16 పదాన్ని సరళీకృతం చేసి మన కోసం ఎవరైనా జపించవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియస్, కాస్ట్, జెండర్ ఆర్ ఎనీ జీవియస్, ఈవెన్ animals also they can recite this mantra and get purified from this mahamantra and go back to Godhead. ఈ మహామంత్రాన్ని ఎవరైనా స్నానం చేసినా చేయకపోయినా, పడుకున్నా పడుకోకపోయినా, లేచినా లేకపోయినా, ఏ టైంలో బస్సులో కార్లో ఎక్కడైనా సర్వకాల సర్వావస్థల్లో ఈ మహామంత్రాన్ని జపిస్తే చాలండి. అంటే ఇక్కడ కావాల్సింది దేహానికి కాదు శుద్ధి, మనశుద్ధి. మనస్పూర్వకంగా ఒక్కసారైనా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే మీరు తరించడం తథ్యమని శ్రీకృష్ణ భగవానుడు కన్ఫర్మ్ చేసి మరిపోయారు. అలాగే చైతన్య మహాప్రభు రూపంలో కాలే ప్రథమ సంధ్యాయం గౌరంగో మహిమాతలే భగీరథే తటే రమి భవిష్యామి సచీసుతః. పద్మపురాణంలో మెన్షన్ చేశారండి. ఎక్కడున్నారు మీ చైతన్య మహాప్రభు? మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు చైతన్య మహాప్రభు గురించి? ఐ కెన్ గివ్ దిస్ రెఫరెన్స్.
Padma Puranam, it is clearly mentioned that he is going to take birth in Bhavishya Puranamlo కూడా మెన్షన్ చేశారు. అందుకే అన్నారు భగీరథే తటే, భగీరథే అంటే భగీరథి అంటే గంగా నది తటం, గంగా నది ఒడ్డున రమి ఎలా ఎవరు పుట్టారంట, సచీసుధ, భవిష్యామి సచీసుధ అని ముందే చెప్పారు చైతన్య మహాప్రభు సార్. ఆయన ఎవరో కాదండి, ఎవరో అనుకోవద్దండి, ఆయన స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే భక్తునిగా జన్మించి మనమల్ని తరించగలరు ఎవరైనా. చైతన్య మహాప్రభు మొత్తం భాగవతాన్ని మొత్తం ప్రచారం చేశారండి. అలాగే చైతన్య మహాప్రభు యొక్క ఒకటి వాక్యం ఏంటంటే, మనుషుల యొక్క పరమ ధర్మం, పరమ లక్ష్యము భగవంతుని యొక్క ప్రేమను పొందడమే. ఇదే ఒక్క వాక్యం చెప్పేశారండి. మనుషుల యొక్క పరోధర్మం, మనుషుల యొక్క పరమ లక్ష్యం ఏంటంటే భగవంతుని యొక్క ప్రేమను పొందడమే మనిషి యొక్క పరమ లక్ష్యం అన్నారు. లక్ష్యం అనలేదు, పరమ లక్ష్యం, సుప్రీం ఆబ్జెక్ట్, సుప్రీం గోల్. దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం తపాలు చేయాల్సిన అవసరం లేదు, తపస్సులు చేయాల్సిన అవసరం లేదు, యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు, హోమాలు చేయాల్సిన అవసరం లేదు. మన బాడీ అనుకూలించదండి. ఈ యజ్ఞం చేసామనుకోండి, మనకి ఎన్ని మంత్రాలు రావాలి, మనకు రావు, మనం కూర్చోలేము అసలు. ఇంకా యోగా అంటారు కానీ ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి, ఆసనాస్ అన్నీ నేర్చుకోవాలి, అవన్నీ మనం చేయగలమా, చేయలేము. కాబట్టి భగవంతుని యొక్క కృప చూడండి, మన కోసం మనకు మెమరీ తక్కువ ఉంది, ఆలోచన తక్కువ ఉంది, అజ్ఞానంలో ఉన్నామని ఈ యొక్క మహామంత్రాన్ని మాత్రం మనకి ఇచ్చేసి చైతన్య మహాప్రభు ఆయన తిరిగి పూరి జగన్నాథుడి ఆలయంలోకి ఆయన వెళ్ళి డిసపియర్ అయిపోయారు. మొత్తం ప్రచారం, సౌత్ ఇండియాలంతా మొత్తం ప్రచారం చేశారండి. ఈ సంగీతం ఏం లేదు, ఒకే ఒక మహామంత్రం. దాంతోనే మనం డాన్స్ చేయొచ్చు, నృత్యం చేయొచ్చు, పాడుకోవచ్చు, ఎప్పుడైనా పాడుకోవచ్చు అండి. ఏ క్యాస్ట్, దానికి ఏ రెస్ట్రిక్షన్స్ లేవండి. ఈవెన్ చైతన్య మహాప్రభు కుక్కకు కూడా ఆ మహామంత్రాన్ని చెప్పి ఆ కుక్క కూడా 2 కాళ్ళు పైకెత్తి తను పరమపదం చేరుకుంది. కాబట్టి ఇక్కడ జగన్నాథ స్వామి యొక్క ఇంకొక రూపం ఎవరంటే చైతన్య మహాప్రభు. మీరు ఆ ఒక్క పేరు విన్నా చాలండి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం అని చెప్పాము. ఇందులో మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు, శ్రవణం మాత్రం చేయండి. శ్రవణం అంటే వినడం. ఎవరి గురించి వినాలి? మహేష్ బాబు గురించి విన్నామా, లేకపోతే ఇంకా ఏదైనా ఫిల్మ్ అమితాబ్ బచ్చన్ గురించి విన్నామా? అందరూ కూడా జీవాత్మలే అండి. వాళ్ళ గురించి ఇంటే ఏమవుతుందండి, మన సినిమాకి వెళ్తాము, ఏంటంటో చూపిస్తారు. పొగ త్రాగడం నేరం అంటారు, పొగ త్రాగుతారు. మద్యము హానికరం అంటారు, మద్యం చూపిస్తారు. చూడండి, మన చిన్నపిల్లల్ని ఇప్పటి నుంచి వాళ్ళని సినిమాలు చూపిస్తూ బాగా ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. మద్యం తాగవచ్చు, పొగ తాగవచ్చు, అశ్లీలత పనులు చేయవచ్చు, మీకు ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు. ఎందుకంటే భగవంతుడు మనకు ఒకటి ఇచ్చారండి, ఫ్రీ విల్, స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకుంటామా, సద్వినియోగం పరుచుకుంటామా అనేది మన ఇంటెలిజెన్స్ బట్టి ఉందండి. మనం ఎవరితో అసోసియేట్ అవుతున్నాము, ఎవరితో ఉన్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరితో ప్రవర్తిస్తున్నాము, ఏమి చదువుతున్నాం, ఏమి చూస్తున్నాం అనే దాన్ని బట్టే మన లైఫ్ ఆధారపడి ఉంటుందండి. ఈ జన్మలో నేను కోటీశ్వరుని అవచ్చు, నెక్స్ట్ జన్మలో చెప్పులు కుట్టుకునేవాడికి కొడుకు కూడా అవ్వచ్చండి. దానికి కారణం ఎవరు? నేనే. నా యొక్క ఈ యొక్క ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మని నేను దుర్యోగపరుచుకుని ఎంతసేపు మనకు భౌతిక విషయాల మీదే ఆకర్షణ. నేను ఎన్నో చదివానండి. ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ జనరల్ కెమిస్ట్రీ, కంప్యూటర్, స్పీడ్, ఇలా ఎన్నో రకాల చదివాను. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. నాకు ఎక్కడ ఆనందం అనిపించలేదు. ఎన్నో సైన్స్, నేను కెమిస్ట్రీని చదివాను, 3 సార్లు చదివాను. వాట్ ఐ హ్యావ్ టేకెన్ నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్. అందుకే అన్నారు మన ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు కదా, భగవంతుడు ఆ దేవదేవుని గురించి చెప్పేది సరి అయిన చదువు, దట్ ఈస్ ద యాక్యురేట్ లిటరసీ, దట్ ఈస్ ద రియల్ ఎడ్యుకేషన్ అని చెప్పారు ప్రహ్లాదుడు. ఈజ్ ఎ స్కాలర్. హీ డిడ్ నాట్ స్టడీ సో మెనీ స్కాలర్ డిగ్రీస్, బట్ స్టిల్ హ్యాస్ కన్ఫర్మ్ దిస్ స్టేట్మెంట్ దట్ గాడ్, ద రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. అదే సరైన చదువు, దేవదేవుని యొక్క దేవదేవుని యొక్క జ్ఞానము. ఆయన మనకి ఏం చెప్తున్నారు, దేవుడికి ఏం అవసరం లేదండి మన నుంచి. మనం చెప్తున్నాం కదా, ఏదేదో ఆఫర్ చేస్తాం, అవసరం లేదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్చతి. ఆయన పత్రం ఇచ్చినా, పుష్పం ఇచ్చినా, నీరు ఇచ్చినా కూడా సరిపోతుందండి. ఈ ఆత్మారం ఆయనకు అవసరమే లేదు. చింతామణి ప్రకర సత్మసు కల్పవృక్ష లక్షా వ్రతేషు సురభిర్ అభిపాలయంతం లక్ష్మీ శతసహస్ర సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే చింతామణి ధామమైంది. ఎలా ఉంటుంది అసలు, వజ్ర వైడూర్యాలు, ఆభరణాలు ఎలా ఉంటాయి అసలు, ఇల్లులు ప్యాలెస్లాగా ఉంటాయి. 100,000 లక్ష్మిలు పాదసేవలు చేస్తుంటారు ఆయనకి.
ఆయనకు వంట వండి పెడుతుంటారు, అన్ని పరిచర్యలు చేస్తుంటారు. అలాంటిది వైకుంఠం వదిలి మన కోసం ఒక చెక్క రూపంలో, దారు రూపంలో జగన్నాథ స్వామి ఎందుకు వచ్చారండి? ఎందుకు వచ్చారు చెక్క రూపంలో? ఆయనకు అవసరం ఏంటి? ఏ రూపమైనా తీసేసుకుంటారండి మన కోసం ఆయన. ఇక్కడ ఎవరండి భక్తులు? మనం భక్తుల, ఆయన భక్తుల మనకు? అవునా కదా? మీకు అవసరమైతే నా దగ్గరికి రండి అంటాం, అంతే కదా. ప్రిన్సిపాల్ అనుకోండి, నీకు సిటీ వాళ్ళు నా దగ్గరికి రా, మనం వెళ్ళాలి. కానీ పరమాత్ముడే మన దగ్గర. అది అండి వినయం, అది అండి దయ. దిస్ ఈజ్ ద రియల్ మర్సీ. అండ్ ఈ దారు రూపంలో పూరి జగన్నాథ్ క్షేత్రం మనం చూడండి, బృందావనంలో మనం చూస్తాము. ఆయన మాధుర్య భావంలో ఉంటారు కృష్ణుడు. అంటే గోపికలతో ప్రేమను పంచుతూ అందరికీ ప్రేమను పంచుతుంటారు, యశోదమాతకి అందరికీ. అలాగే ద్వారకాలో రాజులాగా ఉంటారు, ఐశ్వర్య భావంలో ఉంటారు. ఒక రాజులాగా పరిపాలిస్తాడు. అదే పూరి క్షేత్రంలో ఔదార్య భావంలో ఉంటారు. అది ఎందుకో తెలుసా? చైతన్య మహాప్రభు ఒక భక్తుడిలాగా ఉన్నాడు కాబట్టి చైతన్య మహాప్రభు జగన్నాథ విరహంలో ఉంటారు. అలాగే జగన్నాథ స్వామి రాధారాణి విరహంలో ఉంటారు. ఎప్పుడైతే కృష్ణుడు రాధారాణి విరహంలో అలా పారవశ్యంతో ఆనందంతో ఆయన జగన్నాథుడిగా మారిపోతారంటండి. ఆ బృందావనం యొక్క లీలలు అంటూ వింటూనే కృష్ణుడు తను ఆ లీలలు ఎప్పుడైతే గోవర్ధన లీలలు, ఆ బృందావనం లీలలు వినేటప్పటికి ఆయన చేతులు ఇలా కుంచుకుపోతాయంట. మీరు చూసారు జగన్నాథ స్వామికి ఆయన చేతులు ఉండవు ఇలా మనలాగా, ఇలా కుంచుకుపోయింటాయి. కాళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయింటాయి. కళ్ళును ఆ విని ఆ లీలలన్నీ విని ఆ ప్రేమను వింటూ ఆయన కళ్ళు పెద్దగా తయారైపోతాయండి. దానికి అర్థం ఏమంటే ఇది ఆయన ప్రేమ భావంలో, ప్రేమ పారవశ్యంలో, అందుకే మహాభావ ప్రకాశ రూపంలో ఉంటారు. ఆయన కళ్ళు చూసారు మీరు, కనురెప్పలు కూడా ఉండవు ఆయనకి. ఎందుకు జగన్నాథ స్వామి కనురెప్పలు ఉండవు? ఎందుకంటే నా భక్తులు ఒక్క సెకండ్ కూడా కాలయాపన చేయకుండా నన్ను చూడాలి అని. దాని ఇంకొక అంతర్భావం కూడా ఉంది. గోపికలు అంటారట, ఓ విధాత, ఓ బ్రహ్మదేవుడా, నువ్వు మాకెందుకయ్యా కనురెప్పలు ఇచ్చావు? ఆ కనురెప్పల ఆ టైంలో మనం ఎన్నిసార్లు కనురెప్పలు ఆపుతాము కదా, అంత టైం వేస్ట్ కదా కృష్ణుడిని చూసే. ఆ టైంని కూడా వాళ్ళు మిస్ అవుతారంటండి. ఆ విరహంలో, ఆ సపరేషన్లో, ఆ బాధలో వాళ్ళు విధాతకి ఏం చెప్తారు అసలు? ఓ బ్రహ్మ, ఓ విధాత, మాకు ఎందుకు కన్నురెప్పలు ఇచ్చావు? మేము దేవాది దేవుణ్ణి చూడలేకుండా పోతున్నాం. ఆయనేమో మన ఆరోగ్యం తోలుకొని తెల్లవారుతూనే వెళ్ళిపోతాడు, సాయంత్రం ఆరార్భాటంగా నిదానంగా వస్తారు. మేము ఇక్కడ ఆయన కోసము అన్ని యాతనలు పడుతున్నాము. ఆయన మాకు ఆ టైంలో కూడా మా కన్నులు మమ్మల్ని సహకరించట్లేదు కాబట్టి మా కన్నులు అసలు ఆ కన్నురెప్పలే వద్దు అన్నారు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ విని ఈ జగన్నాథ రూపంలో ఎప్పుడైతే నేను వస్తానో నాకు కన్నురెప్పలు పెట్టదని బ్రహ్మదేవుడికి చెప్పాడట. అదేంటి అంతర్భావం. సో అలా జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణి రూపం మన దగ్గరికి వచ్చేసారు. అండ్ ఆ రథయాత్ర ఎందుకు జరుగుతుంది ఇది చాలా క్లాసులో చెప్పాల్సి వస్తుంది. ఒక క్లాసులో నేను చెప్పలేను, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఏది ఎసెన్షియల్ అదే చెప్పగలను నేను. అలాగే ఇప్పుడు మనకు సుదర్శన చక్రం ఉంటుంది. నలుగురు ఉంటారు కదా, జగన్నాథ, బలదేవ, సుభద్ర, సుదర్శన మహారాజు. సుదర్శన చక్రం తెలుసు కదా మనకి, స్వామి యొక్క చక్రమే సుదర్శన చక్రంగా ఈ అవతారంలో ఉంటుందన్నమాట. ఇక్కడ సుదర్శన చక్రం ఏది రిప్రజెంట్ చేస్తుందంటే మనల్ని, భక్తులని రిప్రజెంట్ చేస్తుంది. మన భక్తులుగా అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? దేవుని యొక్క దర్శనం కలగాలంటే డైరెక్ట్గా మనకు దొరకదండి, మనం భక్తులుగా మారాలి. అంటే మన ఆత్మను ప్యూరిఫై చేసుకోవాలి, శుద్ధీకరింప చేసుకోవాలి భగవద్గీతతో. అలా చేసుకోవాలంటే మనకి ఎవరు అవసరం? మనకి ఎవరు చెప్తారు ఈ జ్ఞానాన్ని? గురువు. ఆ గురువే బలరాముడు, ఆది గురువు. బలరాముని ఇక్కడ ఏమంటారు? ఆది గురువు. ఇక్కడ భక్తుడు, గురువు వచ్చి ఏం చేస్తారు? మన వాళ్ళన్నీ కూడా మన అజ్ఞానాన్ని తొలగించి మనకు భాగవత జ్ఞానాన్ని బోధించి ఈ అభిషత్ వర్గాలన్నింటినీ నియంత్రణ చేయించి మనసును శుద్ధం చేసి మనసుని భగవత్పరం చేసి అలా చేయడానికి గురువు యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఇక్కడ బలరాముడు గురువు. ఆ తర్వాత మనలో ఉన్నటువంటి మాయ ఏంటి? ఇక్కడ మాయాశక్తి కదా ఉంది, భూమి మీద మాయాశక్తి ఉంది. ఎవరు ఆ మాయాశక్తి? అది కూడా భగవంతుని శక్తే. మాయాశక్తి అంటే దుర్గాదేవి, ఆదిశక్తి త్రిశూలధారి అయి ఏం చేస్తూ ఉంటుంది? మనం సత్వ రజస్తమో గుణాలు ఉన్నాయి కదా మనలో ఉండేటివి. సత్వగుణం ఉండే వాళ్ళని భగవంతుని దగ్గర పంపిస్తుంది, రజోగుణము తమో గుణం ఉండే వాళ్ళని నరకానికి పంపిస్తుంది. శిక్షిస్తూనే ఉంటుందండి, మనం మారే వరకు శిక్షిస్తూనే ఉంటుంది. అదే కష్ట రూపంలో మనకు వస్తుంది. అది మనకు తెలుసా? అది మాయ. కాబట్టి దుర్గాదేవి ఆదిశక్తి మహిషాసుర మర్దినిలాగా ఎందుకు మారిందంటే మనలో ఉండే రజోగుణం తమోగుణం అన్నింటినీ కూడా శుద్ధీకరణ చేస్తుందండి. అందుకే అండి మనం మారాలి. ఒక సమస్య వచ్చింది, ఒక బాధ వచ్చిందంటే దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? భగవంతుడు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నారంటే దానికి పరమధర్మం ఉంది. ఒకటేంటంటే అది మన కర్మల వల్లే, మన చెడు కర్మల వల్లే మనకు కష్టాలు వస్తున్నాయి. అవునా కదా? సడన్గా ఒకసారి ఏమవుతుంది? యాక్సిడెంట్ జరిగిపోతుంది. అయ్యో ఎంత మంచివాడు, ఎందుకు ఇలా అయింది అనుకుంటామా లేదా? మనము ఎందుకు మంచి వాళ్ళకి ఎందుకు చెడు జరుగుతుంది అనుకుంటుంటాం. కానీ అది సంచిత
కర్మ, సంచిత పాప కర్మ ఫలితం అది. అలా ప్రారంభ కర్మ కూడా అవ్వచ్చు. సో ఇలా ఇంకొక విషయం ఏంటంటే భగవంతుడు ఎందుకు కష్టాలు ఇస్తారంటే మనము వినయంగా మారుతాము. అవునా కదండి? మనం ఆనందంగా ఉన్నప్పుడు పట్టలేని గర్వంతో ఉంటాం. నాకు అన్నీ తెలుసు, నేనే అంతా. మనం చూసాం కదా హిరణ్యకశిపుడి విషయంలో, అంటే హిరణ్యకశిపుడు కంటే మనలో కూడా ఉండాలి, మనం కూడా హిరణ్యకశిపుడు రావణాసురుడు. అలాంటి మెంటాలిటీ మనలో ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? ఉంది. కనీసం మన తప్పునైనా మనం ఒప్పుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. ఏం తప్పు లేదండి, తప్పు చేయడం తప్పు కాదు, తప్పును సరిదిద్దుకోవడమే భగవతత్వం. కాబట్టి ఇక్కడ బలరాముడు గురువై ఉన్నారు. ఆ తర్వాత మనలో ఉండేటువంటి మాయ అంటే ఈ హర్షడ్ వర్గాలు, ఈ సత్వ రజస్తమో గుణాలన్నింటినీ కూడా హరించేది మాయాశక్తి. ఇక్కడ ఎవరు? సుభద్రాదేవి. ఈ ముగ్గురి యొక్క ఆశీర్వాదం వల్ల మనకు మన ఎప్పుడైతే మాయ అనే కట్టన్ని మనము తొలగించుకుంటామో గురువు సహాయంతో వెంటనే మనకు భగవద్ దర్శనం అనేది కలుగుతుంది. ఇక్కడ ఎవరో కాదు, జగన్నాథుడు. జస్ట్ నాథుడు అంటే మన ఈ లోకానికి కాదు, జగన్నాథుడు. మొత్తం అన్ని లోకాలకి నాథుడు ఎవరంటే జగన్నాథుడు. ఇక్కడ జగన్నాథ స్వామి, జగన్నాథుడు, లోకనాథ, జగన్నాథో లోకనాథో అంటున్నారు కదా, ఇక్కడ ఆయనే అంటారు. పూరి యొక్క విశేషం కూడా చెప్పనని మీకు, ఏ క్షేత్రంలో అయినా సరే మనకు ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టించాడు కదా ఈ జీవరాశులన్నింటినీ. ఆయన ఎప్పుడైతే సృష్టి చేశారో ఆయనకు భయం అయిపోయిందంటండి. మన లైఫ్ ఆయనకి ప్రివ్యూ కనబడుతుంది అనమాట. నేను ఇట్లా నేను ఇప్పుడు సృష్టించిన నా పిల్లలకి ఇంత బాధలకు గురి అవుతారు. జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఇది వ్యాధి శరీరం, రోగ శరీరం, అలాగే క్షీణించిపోయేటటువంటి శరీరం. అవునా కదా? ఇందులో నేను ఏమైనా తప్పు చెప్తున్నానా? నిరంతరము దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతి. అంటే అవి చిన్న శిశువుగా పుడతాము, కొంచెం పెద్ద అవుతాము, మళ్ళీ మధ్య వయసులోకి వస్తాము, మళ్ళీ ముసలి వయసు వస్తాము, మళ్ళీ చనిపోతాము. అంటే ఇక్కడ మన ఆత్మ అలానే ఉంటుంది, శరీరం మాత్రము మారుతూ ఉంటుంది. ఎవరో చనిపోతుంది అంటే పుట్టడము, చనిపోవడం. మధ్యలో ఏముంటాయి మనకు? జర, వ్యాధి. ముసలితనంతో ఎన్ని బాధలు ఉంటాయో తెలుసా అండి? ముసలి వయసులో అంటే వృద్ధాప్యంలో ఎన్నో బాధలు పడాలండి, ఎన్నో బాధలు పడాలి. ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు. అంటే మనం అయిపోయినాం, ఇంకా మనం వెళ్ళి ఆ కార్నర్లో పెట్టేస్తారు. ఎవరికైనా అంతే, మనం కూడా అదే చేస్తాం, మన పిల్లలు అదే చేస్తారు. కాబట్టి ఎందుకండి ఈ లైఫ్ ఇలా ఎన్ని జన్మలు? మీకు ఒక విషయం చెప్తాను, చాలా రియలీ సర్ప్రైజ్డ్ అబౌట్ దిస్ స్టేట్మెంట్ అండ్ విచ్ ఇస్ వెరీ ట్రూ, అబ్జల్యూట్ ట్రూ. మనం ఇంతవరకు ఎత్తిన జన్మల యొక్క రూపం, ఆ జన్మాన్ని తీస్తే, జన్మ అంటే మనిషి జన్మ ఎత్తమండి 84 లక్షల జీవరాశులు అన్ని జన్మలు ఎత్తేసిన, కుక్క జన్మ, నక్క జన్మ, పిల్లి జన్మ, ఎలక జన్మ అండ్ అతల వితల సుతల రసాతల మహాతల పాతాల ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని జన్మలు ఎత్తేసింటాం. ఊర్ధ్వలోకంలో వెళ్ళిండొచ్చండి మనం, ఇంద్ర కూడా అయ్యొచ్చు, వరుణ అయ్యొచ్చు, అగ్ని అయ్యొచ్చు, బ్రహ్మ కూడా అవ్వచ్చు. మనం ఇలాంటి యజ్ఞాలు చేస్తే పుత్ర కామేష్టి అని చాలా ఉన్నాయండి. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మనం ఏ కోరిక అడిగినా ఇచ్చేస్తుందండి, నేను బ్రహ్మ కావాలి. అలాంటి పుణ్యకారాలు, అలాంటి సత్కారం చేస్తే మన బ్రహ్మ కూడా అవ్వచ్చు, ఇంద్ర కూడా అవ్వచ్చు. బట్ మళ్ళీ ఏమి ఏ లోకాలకు పోయినా తిరిగి మళ్ళీ రావాల్సిందే. ఆ బ్రహ్మ భువర్ణాలోకో పునరావర్తినోర్జున మా ఉపేత్యతి కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోక ఏ లోకానికి పోయినా కూడా ఎక్సెప్ట్ వైకుంఠ లోకం, ఎక్సెప్ట్ వైకుంఠ లోకం తప్ప ఏ లోకానికి పోయినా మీ బ్రహ్మ అయినా కూడా, బ్రహ్మ కూడా 311 ట్రిలియన్ ఇయర్స్ మాత్రమే బతుకుతాడు. మళ్ళీ ఆయన కూడా చనిపోవచ్చింది. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మా ఉపేత్యతి కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. ఎవరైతే పుణ్యం చేస్తారో, ఎవరైతే వాళ్ళకి భౌతిక కోరికలు ఉంటాయో ఏ లోకానికన్నా వెళ్ళొచ్చయ్యా, కానీ ఆ పుణ్యం అయిన తర్వాత మళ్ళీ కిందికి దిగాల్సిందే, మళ్ళీ భూమికి రావాల్సిందే, భూలోకంకి మధ్యలోకంకి వచ్చి తిరిగి వైకుంఠం వెళ్ళాల్సిందే. అంతవరకు మనం జన్మలు ఎత్తవలసిందే, కంటిన్యూగా ఆ సైకిల్ జరగవలసిందే. ఒక యోని నుంచి ఇంకొక యోనికి, ఇంకొక యోని నుంచి ఇంకొక యోనికి పరిభ్రమణం చెందుతూ ఉండాల్సిందే. ఈ జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అండి. నేను సకల శాస్త్రాలు చదివి ఆ నాలెడ్జ్తో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ సింపుల్ వే. దిస్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎసెన్షియల్ ఇన్ యువర్ హ్యూమన్ లైఫ్. అండ్ వాట్ ఈస్ ద లైఫ్ రియలైజేషన్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ సెల్ఫ్ రియలైజేషన్ అండ్ గోయింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్. దట్స్ ఆల్ ద శాస్త్రాస్ ఆర్ కన్క్లూడింగ్ దిస్. మానవ జన్మ యొక్క పరమార్థం ఏంటంటే, ఈ శరీరం ఎందుకుందో తెలుసా? ఈ శరీరం అనేది ఒక యంత్రం. దిస్ ఈజ్ అ మెషిన్. అండ్ హూ ఈజ్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ అ బాడీ? నో, దిస్ ఈజ్ ఎ మెషిన్ అండ్ హైలీ డిజైన్డ్ మెషిన్. అంటే మనము పరలోకాలకి పోయేటటువంటి ఫెసిలిటీ ఈ శరీరంలో ఉంది. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, నమస్కారం చేయి నువ్వు అంటే చేస్తుందా? ఎలుక ఉంది, దానికి నువ్వు భాగవతం చదువు, సాయిబాబా గురించి చదువు అంటే చదువుతుందా? చదవలేదు.
కానీ మనిషికి జంతువులకు ఏంటండి తేడా? ఏంటి తేడా? ఎవరైనా చెప్పగలరా ఇక్కడ? విచక్షణ, మనసు ఉందండి. జంతువులకు మనసు ఉందా? అసలు అర్థం కూడా తెలియదండి. హృదయం అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, ఇంద్రియాలు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి మనకు తెలియదు. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను అదేంటి అనేది. ఆ ఒక ల్యాడర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గజేంద్ర మోక్షంలో అది మీకు అండ్ రెఫరెన్స్ ఆధారంగా సైంటిఫికల్లీ ఐ జస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఎలాంటిది. అది విన్న తర్వాత మనకి చాలా ఈజీ అనిపిస్తుందండి. హౌ టు డీల్ విత్ ఆల్ దిస్ మెటీరియల్ థింగ్స్. ఈ భౌతిక విషయాల్ని మనము ఎలా ఫేస్ చేయాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా మనం వాటిని ఎదుర్కొనాలి, దానికి సొల్యూషన్ ఏంటి, ఎలా పీస్ఫుల్గా మనం బతకాలి, ఎలా ఎదుటి వాళ్ళని పీస్ఫుల్గా పెట్టాలి అనేవన్నీ కూడా మనకు మన 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 యొక్క నేచర్ ఏంటంటే మనం ఆనందంగా ఉండాలనుకుంటాం. దానికి ఏం కృషి చేస్తున్నాం? డబ్బులు సంపాదిస్తున్నాం. అబ్బా, ఆ డబ్బుల వల్ల మనకు సంతోషం ఇస్తుందా? ఎంతో కష్టాలు ఇస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానమే అసలైన సంపద అని ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నారు, ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి దెర్ ఇస్ నో పీస్ ఇన్ అవర్ లైఫ్. అవునా కదండి? ఇక్కడ ఉండే వాళ్ళందరూ శాంతియుతంగా ఉన్నారా? మీరు శాంతియుతంగా ఉంటే ఇక్కడికి వచ్చింది, అది ప్రూవ్ అవుతుంది. నేను కూడా వచ్చింది. ఇక్కడ ఎవరు వచ్చింది? ఈ మధ్యలోకంలో ఉండే వాళ్ళందరూ దాదాపు కూడా పాపగ్రస్తులే. సారీ టు సే దిస్ బట్ స్టిల్ క్షమించాలి. బట్ ఇది నిజం. తప్పు లేదండి, తప్పు చేయడం తప్పు కాదు. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మనం అడ్వాన్స్ అవ్వాలి. ప్రతి ఇయర్ మనం హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నాం కదా. ప్రతి ఇయర్లో మనం ఎన్ని గుణాలని మనం డెవలప్ చేసుకున్నాము. అవునా కదా? రాముడి గురించి చదివేశాము. రాముడు ఎవరంటే రాముడు అయోధ్యకు రాజు, సీత యొక్క భర్త, శత్రుఘ్నుడు వాళ్ళన్నా అదేనా మనం తెలుసుకున్నాం. సీత అంటే ఎవరు? ఆయన భార్య. ఆయన రామతత్వం ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ రామాయణాన్ని 1000 రోజులు వినడం కాదు, ఆ 1000 రోజుల్లో నువ్వు ఏం అర్థం చేసుకున్నావు రామతత్వాన్ని, రామ గుణాన్ని, దాన్ని ఎంతవరకు నీ లైఫ్లో నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు అనేదే ఇంపార్టెంట్ అండి ఇక్కడ. అది తప్ప ఏమీ లేదు. దీనికంటే హైయర్ స్టడీస్ ఎక్కడా లేదు. మనం ఇప్పుడు భాగవతం చదువుకుంటానంటే మనం పిహెచ్డీ చేస్తున్నట్లే లెక్క. పిహెచ్డీ ఇప్పుడు నేను భక్తి శాస్త్రి కోర్స్ చేస్తున్నాం, మేము ఇవన్నీ చదువుతున్నాం, పిహెచ్డీనే. అవన్నీ నేను మీకు అన్నీ చెప్తున్నాను, అవన్నీ మీకు షేర్ చేస్తున్నాను. ఐమ్ జస్ట్ పోస్ట్ మ్యాన్. నేను నిమిత్తం, అది టెంపరరీ ఆబ్జెక్ట్, ఎ టూల్ ఫ్రమ్ గాడ్. అండ్ నేను ఒక ప్రయత్నిస్తున్నాను. తప్పులుంటే నేను క్షమించాలి. నేను ఉన్నటువంటి నిజాలు చెప్తూ ఉన్నాను. మీరు పెద్ద మనసుతో, మీరు భక్తులు కాబట్టి నన్ను క్షమించాలి. బట్ నా ఉద్దేశం ఏమంటే ఈ జ్ఞానం అందరూ తెలుసుకోవాలి, అందరూ సుఖంగా సమస్త లోక సుఖినో భవంతు అని ఎందుకు ప్రే చేస్తున్నారు మీరు? ఎందుకు చేస్తున్నాం మనం? అందరూ బాగుండాలని. నిజంగా చెప్పండి, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ప్రవర్తిస్తాం? ఎందుకంటే ప్రే చేయడం సమస్త లోక సుఖినో భవంతు. ఒక వాక్యం మనం పలికామంటే దానికి మనం నిలబడాలి, ఇలాంటి మనం పలకకూడదు. నా నిర్ణయం అదేనండి. ఒక వాక్యాన్ని మనం మనస్ఫూర్తిగా దాన్ని ప్రస్తావన చేశామంటే ఆ మాటకు మనం నిలబడాలి. ఇప్పుడు ఆయన ఎవరైనా నన్ను తిడతారు, వెంటనే తిట్టాడు ఆయన, అయిపోయింది. బాగా తత్వం అంతా బయటకు వెళ్ళిపోయింది, నా తత్వం బయటకు వచ్చింది. ఏం లాభం అండి? ఏం లేదు, దాన్ని సాధన చేయాలి. దాన్ని ఏం చేయాలి? సాధన చేయాలి. ఎలా సాధన చేస్తాము? ఇలా సత్సంగంలో. ఇది చాలా చాలా మీరందరూ సో ఫార్చునేట్ సోల్స్ అండి, చాలా అదృష్టవంతులు మీరు. ఎందుకంటే ఈ టైంని మీరు సద్వినియోగపరచుకుంటున్నారు, మానవ జన్మని సద్వినియోగపరచుకుంటున్నారు. ఏదో దేవుడు వచ్చారు, మనకు దేవుడు అంటే మన ఉద్దేశం ఏం తెలుసా? కోరికలు తీర్చేటటువంటి ఒక యంత్రం. అవునా కదండి? దేవుడా నువ్వు వచ్చావు, నాకేం వీలేదు కాబట్టి దేవుడు కాదు. సరే, ఇంకో దేవుడిని నేను తీసుకుని ఈసారి ఈశ్వరుని తీసుకున్నాం. ఈశ్వర అను నాకు ఇవ్వు. ఆయన ఏమి కరుణామడి, ఎవరైనా ఇచ్చేస్తాను. ఈ లేదు ఈశ్వరుడు, నువ్వు కూడా ఇలేవా? నేను నెక్స్ట్ సాయిబాబా దగ్గరికి వెళ్ళిపోతాను. సాయిబాబాని అడుగుతాం, సాయిబాబా నా అన్ని కోరికలు తీర్చండి. ఆయన ఇంకో దేవుడు దగ్గర. ఇదేనండి మన తత్వం. కాబట్టి ఇవన్నీ ఈ అజ్ఞానాన్ని తొలగించాలని మనకు స్టడీస్, ఈ స్క్రిప్చర్స్, ఈ పురాణాలన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ జగన్నాథుడు పూరి క్షేత్రంలో చాలా ఔదార్య భావంలో ఉంటారండి. మనం ఒక్కసారి ఆ పూరి క్షేత్రాన్ని దర్శించుకుంటే ఏమవుతుందో తెలుసా? అక్కడ ఉండేటువంటి చీమకు కూడా 4 చతుర్భుజాలు ఉంటాయంట. అక్కడ చీమకు కూడా చతుర్భుజాలు ఉంటాయంట. ఆ విష్ణు రూపాన్ని కలుస్తుందంట. ఒక కాకి ఆ పూరి క్షేత్రంలో ఎక్కడో ఒక మాంసం తినేస్తే ఆహారం అదే కదండి, ఒక చేపను తిని అక్కడ ఉండే పూరి క్షేత్రంలో ఉండేటువంటి ఒక తటాకంలో నీరు తాగి శరీరాన్ని వదిలి వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఇది మీరు నమ్ముతారా? వైకుంఠం ఇదన్నీ నిజమని నేను చెప్పేది. ఇప్పుడు కూడా పూరి క్షేత్రంలో చాలా మిస్టేక్ ఉన్నాయి, అక్కడ మనకు అర్థం కావు. చాలా మహిమ పూరి క్షేత్రంలో, అంటే మహిమ కోసం మనం వెళ్ళకూడదు. ఒక చీమ కూడా అక్కడ ఉండేటువంటి చీమ కూడా వైకుంఠం వెళ్ళిపోతుందంట. దాన్ని కూడా ఒక భక్తుడి దృష్టిలో చూస్తే పర్సెప్షన్లో, అండ్ ఇట్ డిస్ప్లేస్ 4 arms యాజ్ ఏ మహావిష్ణు. చూడండి, ఆ కాకి నీరు తాగి శరీరాన్ని వదిలి వైకుంఠం వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ బ్రహ్మదేవుడు వచ్చి ఆశ్చర్యమైపోయాడు. యమదేవుడు వచ్చేసినాడు, యమధర్మరాజుడు వచ్చేసినాడు అక్కడికి. ఇదేంటయ్యా నువ్వు అందరికీ ఇట్లా ఇచ్చేస్తే నేనెందుకు ఉండేది? నా జాబ్ ఏంటి? దుష్టులను శిక్షించాలి, వాళ్ళ నరకంలో తీసుకుని అన్ని నరకాల శిక్షలు నేను వెయ్యాలి, అప్పుడు కదా నువ్వు ఇది చేయాలి. ఇప్పుడు నువ్వు వచ్చేసావు, నేనెందుకు ఈ పోస్ట్లో ఉన్నా, నాకెందుకు ఈ
పోస్ట్ ఇవ్వాలి అంటే అప్పుడు స్వామి చెప్పారంట, బ్రహ్మదేవుడు ఎప్పుడైతే బాధపడతాడో ఈ జీవరాశులన్నీ చాలా దుఃఖంలో ఉన్నాయి, వీటికి తరించే మార్గం ఏది స్వామిని బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే అప్పుడు స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవి వచ్చి చెప్పారంట, ఎక్కడైనా సరే ఈ భూమి పైన ఎక్కడైనా సరే ఈ ఈ తరించే మార్గం లేదు, ఒక పూరి క్షేత్రంలోనే. పూరి క్షేత్రంలో ఎవరైతే పూరి క్షేత్రానికి వెళ్ళి అక్కడ నడిచినా, అక్కడ నిద్ర చేసినా, అక్కడ భగవంతుని ఒకసారి దర్శనం చేసుకున్నా, రథాగ్రేచ వామన పునర్జన్మన విద్యతే. ఎప్పుడైతే జగన్నాథ స్వామిని రథం మీద మీరు టీవీలో చూసినా పర్వాలేదండి, మేము వెళ్ళలేము పూరికి అంటే వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళైనా సరే వెళ్ళొచ్చు. ఆ వెళ్ళే అవకాశం అనేది ఉంటే సద్వినియోగం చేసుకోవాలి. అక్కడికి వెళ్తే మళ్ళా తిరిగి పునర్జన్మ ఉండదు. రథాగ్రేచ వామన పునర్జన్మ నా విద్యతే అని జగన్నాథ స్వామి శ్రీ మహాలక్ష్మి స్వయంగా చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి ఎవరైతే రథం మీద ఒక్కసారి జగన్నాథ స్వామిని చూసినా మనకి ఇంకొక జన్మ అనేది ఉండదు. ఇక్కడ జన్మ వద్దు, ఈ కర్మ వద్దు, ఈ బతుకు మనకు కష్టమైనటువంటి ఈ శరీరము వద్దు. అసలైన ప్రేయర్ ఏంటంటే భగవంతుడు వస్తే, మనం ఎదురుగా వస్తే మనం ప్రార్థించాల్సినటువంటి పద్ధతి ఉంటుంది. ఆయన ఏమి అడగకూడదు, నాకు మీరే కావాలి, ఏం అడగకూడదని. ఆయన అన్నీ ఇస్తారు మనకి. ఇప్పుడు చూడండి, మహావిష్ణువు ఏమి ఇవ్వరు, నాకు ఏది ముఖ్యమో లేదంటే నాకు ఏది అవసరమో, నాకు ఏది మంచిదో అవసరం కాదు, నాకు ఏది మంచిదో అదే స్వామి, నాకు తెలియదు ఏం కావాలో, ఇది అండి, దిస్ ఈజ్ ద రియల్ ప్రేయర్. అండ్ ఇంకా మనం అడ్వాన్స్ అయితే నాకు మీరు తప్ప నాకేమి ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోతే చింతామణి దాని మీద మనకి ప్యాకేజ్ వచ్చేస్తుంది, ఏం భయపడకండి. సర్వాంతర్యాన్ని అన్నీ ఇస్తారు ఆయన, అంత సందేహం లేదండి. మరి ఈ భూమి మీద అనుకుంటారు చాలామంది తిండి లేదు, బాధపడుతున్నారు, దేవుడు ఏం చేస్తా అన్నాడు వాళ్ళకి, దేవుడు చూసుకొని ఉన్నాడు. వాళ్ళ కర్మను బట్టి జరుగుతుంది, అవునా కదా, వాళ్ళ కర్మను బట్టి ఫుడ్ అనేది దొరుకుతుంది, ప్రసాదం అనేది దొరుకుతుంది. అది తెచ్చుకోవాలి. ఒక భిక్షగాడి దగ్గరికి వెళ్ళి మనం ఎంత సహాయం చేసినా అది సహాయం అవుతుందా మీరు చెప్పండి. మన అనాలజీ అవుతుందా? అది ఆ భిక్షం ఎత్తుకోకుండా చేసామనుకోండి, అది అసలైన హెల్ప్ అవుతుందా? ఏది హెల్ప్ అవుతుంది? అవునా కదా. ఇలా మనం ఎన్ని కోరికలు అడుగుతామండి దేవుణ్ణి, ప్రతిసారి దేవుడిని అడగడం, దేవుడి కోరిక తీర్చడం, మళ్ళా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు అడుగుతాము, ఎన్నిసార్లు వచ్చాయని మనం తరిస్తారు. అసలు ఇలాంటి జన్మ లేకుండా చేసుకుంటే ఇలా బాధలు తప్పవు. అది అంటే మనం అడగాల్సింది ముక్తి మాత్రమే. ముక్తి అంటే ఈ శరీరం నుంచి ముక్తి, ముక్తి అంటే ఈ అరిషడ్ వర్గాల నుంచి ముక్తి, ముక్తి అంటే ఈ జన్మ మృత్యు జర వ్యాధి చక్రం నుంచి ముక్తి, ఈ భవసాగరం నుంచి ముక్తి. చూడండి, మనము మన ఫ్యామిలీకి ఎంతో కష్టపడి చూస్తాం, వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేదు. రత్నాకరుడు ఉన్నాడు, ఆయన వేటగాడు, అన్ని జీవులను హింసిస్తుంటాడు. హింసించి ఆ మాంసాన్ని అమ్మి ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు తీసుకొని భార్య బిడ్డల్ని ఆయన పాలిస్తూ ఉంటాడు. ఒకసారి నారద మహర్షి వెళ్తారు, ఏంటయ్యా నువ్వు చేస్తుంది, ఏం చేస్తున్నావు, అన్ని జీవులను హింసి, ఎందుకంటే నా ఫ్యామిలీ, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నాకు వేరే దారి లేదు. సరే, ఇలా చేయడం వల్ల నీకు కలిగే ప్రాప్తి ఏంటి అని ఒకసారి చూపించారంట. నరకలోకంలో ఆయన పడేటువంటి శిక్షలు అంటే, వేటగాడంటే జంతువులని ప్రాణంతోనే వాటిని హింసించి వాటిని తిరిగి అమ్మి ఆ డబ్బులతో ఆయన జీవనం. ఎన్ని పాపాలండి. చూడండి, ప్రతి జీవిలో ఆత్మలో పరమాత్మ ఉండాలి. ఎలాంటి మనం జీవహింస చేస్తాం, చాలా తప్పండి అది. ఇప్పుడు బాగానే ఉంటుంది, చికెన్ బిర్యానీ బాగుంటుంది, మటన్ బిర్యానీ బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఎవరో చంపారు, ఎవరో చేశారు, ఎవరో తిన్నారు, ప్రతి ఒక్కరికి వస్తుందండి ఆ పాపం, ప్రతి ఒక్కరికి వచ్చి తీరుతుంది. మనం ఒప్పుకోకపోయినా జీవహింస మహాపాపమని అన్ని స్క్రిప్చర్స్లో నొక్కి ఒక్క నుంచి చెప్తున్నారు. ఎందుకంటే మనకు ఆ పాపం, మిగతా దేవుడు ఎన్నో సృష్టించినట్టు వాటిలో మనకు రుచి లేదా? ఎందుకంటే మనల్ని కూడా అలా చేస్తే, మనం ఒక కోడిని చంపితే ఇంకో జన్మలో మనం కోడై కొట్టి అదే గతి మనకు ప్రాప్తిస్తుంది. ఇందులో సందేహమే లేదు. కాబట్టి ఏ జీవిని హింసించేటటువంటి హక్కు మనకు లేదు. ప్రతి జీవిలో అంటాడట పరమాత్మ, నేను ఆ జీవిలో ఉండగా నువ్వు ఎలా చంపుతావు, అందుకే నీకు పడి శిక్ష. కోడిలాగా ఉండి ఆ నెక్స్ట్ జన్మలో ఈయన ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తారు, ఆ కోడిని చంపు తింటారు. ఇదే అంటే అదే న్యూటన్స్ థర్డ్ లా, అదే సత్యం. సో ఇలా జగన్నాథ్ స్వామి, మనం ఎక్కడో వెళ్ళిపోయాము, అయిపోయింది 5 minutes ఉందా. సో నేను అంతా కంప్లీట్ చేయలేనండి, జస్ట్ కొంచెం ఇది చెప్పేస్తాను మీకు. జగన్నాథ స్వామి యొక్క మహిమ ఒక్కటి చెప్పేస్తాను, ఆ తర్వాత నేను ముగించేస్తాను. ఒక భక్తురాలు ఉందంటే మహారాష్ట్ర నుంచి, ఇలా జగన్నాథ స్వామిని చూద్దామని. ఆమె ఎప్పుడైతే జగన్నాథ స్వామిని చూసిందో ఆమె నిర్ణయించుకునిందంటండి, నేను ఇక ఇంటికి వెళ్ళను, నేను ఇక్కడే ఉండిపోతాను, నా జీవితాన్ని, నా శేష జీవితాన్ని ఇక్కడే గడిపేస్తాను. ఎందుకంటే ఒకసారి ఆ మహానుభావుని చూసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఆమె అక్కడ నిర్ణయించుకున్నాను. అక్కడ జగన్నాథ స్వామి ఆలయంలో చాలా సిస్టమ్స్ ఉన్నాయండి. మన ఆలయంలో లాగా సింపుల్గా ఉండవు, చాలా సిస్టమ్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా 3 వరాలు ఇచ్చే
వచ్చారంటే ఇంద్రద్యుమ్న మహారాజు ఎవరైతే జగన్నాథ బలదేవ సుభద్ర మహారాజు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారో ఆయన ఇంద్రద్యుమ్న మహారాజు అనమాట. ఆయన ఒక 3 కోరికలు అడుగుతాడంట. ఆ ఏం కోరికలు అంటే, స్వామి నాకు మొదటి కోరిక నాకు పుత్రుడు జన్మించకూడదు అని అడుగుతారంట. అప్పుడు భగవంతుడు అంట, ఇదేంటయ్యా అందరూ పుత్రుడు జన్మించాలని పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే నువ్వు చూస్తే నాకు పుత్రుడు వద్దంటాడు ఎందుకు అన్నారంట. వద్దయ్యా, ఎందుకంటే నెక్స్ట్ నా తర్వాత నా కొడుకులు వస్తారు, ఈ గుడి నాది, మా నాన్న కట్టించింది అని సర్వ హక్కులు చేసి వాళ్ళ యొక్క స్వేచ్ఛంతా దాని మీద ఉపయోగించి దుర్వినియోగపరుస్తారనేటువంటి మహద్భాగ్యంతో ఇంద్రద్యుమ్న మహారాజు కోరిక అడిగాడు. ఎవరైనా అడుగుతారంటే చెప్పండి. ఆ ఇంద్రద్యుమ్న మహారాజు భగవంతుడిని అంతగా తప్పించిపోతే మనం ఎంత తప్పించాలండి? ఆయనకు అన్నీ ఉన్నాయి. ఇంద్రద్యుమ్న మహారాజు ఈజ్ అన్ ఎంపరర్, హీ హాజ్ ఆల్ ద అప్లయన్సెస్ అట్ హిస్ హోమ్, బట్ స్టిల్ హిస్ హార్ట్ ఈజ్ ఇన్ హీస్ లవ్ విత్ జగన్నాథ స్వామి. ఆయన జగన్నాథుని ప్రేమలో ఉండిపోయారు. కాబట్టి జగన్నాథ స్వామి నేరుగా విగ్రహంలోనే మాట్లాడుతున్నారట. ఇంకా నీకేం కావాలి? 2 కోరికలు. ఇంకొక స్వామి మీరు ఎప్పుడు తింటూనే ఉండాలి, మీరు ఎప్పుడు తింటూనే ఉండాలి. అందుకని మనం పూరికి వెళ్తే ఎప్పుడు స్వామికి 1 గంట ఒక్కసారికి 56 రకాల పదార్థాలు తయారు చేస్తారంట స్వామికి నైవేద్యంలో. చెప్పని పోగంటారు దాన్ని. ఒక్కసారి స్వామికి 56 ఐటమ్స్ని ఒకేసారి స్వామికి చెప్పని పోగా నైవేద్యం ఇస్తారు. అవి తినే లోపలే ఇంకా తయారైపోయింటాయండి. అక్కడ ఎలా తయారు చేస్తారు? 7 కుండల్లో తయారు చేస్తారంట. 7 కుండలు ఒకేసారి తయారు చేస్తారంట. ఆ 7 కుండలో పైన ఉండే కుండలో ఫస్ట్ ఆహారం అనేది ఉడుకుతుందంట, తర్వాత కింద ఉండే. అది ఎలా సాధ్యమవుతుంది? మనం పాయసం చేస్తాము, ఒక పాత్రలోనే మాడిపోతూ ఉంటుంది. అంటే మీరు కాదు, నేను చేస్తే అలా అయిపోతుంది. నేను అన్నం వండానంటే కింద ఫస్ట్ పాత్ర మాడిపోతుంది. అది మాడిపోయింది, నేను ఎక్కడో చూసుకుంటూ ఉంటాను, ఎక్కడో పరమాత్మ గురించి ఆలోచించుకుంటుంటే అది వెళ్ళిపోతుంది. కానీ అక్కడ 7 కుండల్లో మొదటి నైవేద్యం ఫస్ట్ కుండలో ఉడుకుతుంది. అదే ఉంది మహత్యం. ఇక్కడ అదే మహత్యము. ఇలా ఎన్నో మిస్టిక్ ఉన్నాయన్నమాట. మిస్టిక్ థింగ్స్ అనేవి ఉన్నాయి, చాలా ఉన్నాయి, చెప్పుకున్నవి చాలా ఉన్నాయి. బట్ ఎసెన్షియల్ థింగ్స్ నేను చెప్తూ వస్తున్నాను. అలా నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత సో ఈ విధంగా అది అయిపోతే మళ్ళీ 56 ఐటమ్స్ వస్తాయి. మళ్ళీ 108 ఐటమ్స్. ఇలా పండుగలు ఉన్నప్పుడు 108 రకాలు పెడతారండి భగవంతుడు. కాబట్టి మీరు ఎప్పుడు తింటూనే ఉండాలి. దీంట్లో అంతర్భావం ఏంటంటే భక్తుల కోసం. ఇది కూడా భక్తుల కోసం, స్వామి కోసం కాదు, ఇంద్రద్యుమ్న మహారాజు కోసం కాదు. భక్తులు ఏ టైంలో వెళ్ళినా కూడా ఆ టైంలో మనకు ప్రసాదం అనేది ఎప్పుడైనా సరే మన జీవితంలో ఒక్కసారైనా పూరి యొక్క ప్రసాదం తీరాలంటండి. పూరి యొక్క ప్రసాదాన్ని మనం తీసుకుంటే భగవంతుడిని దర్శించినట్లే. కాబట్టి ఆ కోరిక. ఇంకొక కోరిక ఏంటి? నిద్ర. స్వామి మీరు ఎప్పుడు నిద్రపోవు. ఎవరైనా ఇలా అడుగుతారండి భగవంతుడిని, స్వామి నువ్వు నిద్రపోకూడదు. ఎందుకు అడిగారండి ఆ కోరిక? ఎప్పుడు భక్తులకి దర్శనం ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు నిద్రపోరంటండి స్వామి. పాపము తనకి లేదనమాట రెస్ట్. నేను రాత్రి 3 గంటలు మాత్రమే రెస్ట్ ఉంటుందండి. ఆ 3 గంటల టైంలో కూడా దేవతలందరూ వస్తారంటండి. అప్పుడు కర్టెన్ క్లోజ్ చేస్తారు. దేవతలందరూ ఆ టైంలో మీటింగ్ అనేది ఉంటుందండి. ఇలా మన మీటింగ్ లాగా సత్సంగంలో వాళ్ళే కూడా ఉంటున్నారు. సో ఆ మీటింగ్లో అందరూ వస్తారండి. వాళ్ళందరికీ నైవేద్యం పెడతారు. ఎప్పుడైతే ఆ మీటింగ్ ఉంటుందో వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి పండాలు అంటారు. యాక్చువల్లీ అక్కడ ఉంటే ప్రజల్ని ఏమంటారంటే ఆ అర్చకులు, ప్రధాన అర్చకులని, అర్చక స్వాములందరినీ కూడా పండాలు అంటారు. వాళ్ళు ఎప్పుడైతే గుడి క్లోజ్ చేసే ముందు నైవేద్యాలు పెడతారంటండి దేవతలందరికీ కూడా. ఎస్పెషలీ హనుమంతుడికి, విభీషణుడికి, గరుత్మంతుడికి, ఇంకా మిగతా దేవతలందరికీ కూడా కుండల్లో ప్రసాదం పెట్టి తలుపులు వేసేస్తారంట. తెల్లవారి తర్వాత తలుపులు తీస్తే మొత్తం ఖాళీ. ఇదే నిదర్శనం అండి. కొంతమంది అయితే పండాలు చూసారంట, ఎవరెవరు వస్తున్నారు, ఏ దేవతలు వస్తున్నారు. కాబట్టి 3 గంటలు మాత్రమే. తర్వాత స్వామి నిద్రపోరు. ఇలా ఉన్నాయండి. ఆ తర్వాత మా భక్తురాలు ఏమైంది? నా స్వామి పాపము ఎప్పుడు దర్శనాలే. నా బిడ్డ ఆమె ఏమనుకుంటుంది తెలుసా? భగవంతుని నా బిడ్డ ఆయన, నా కుమారుడు, నా పుత్రుడు జగన్నాథ స్వామి, నేను ఈయనతోనే ఇక్కడే ఉండిపోతాను. నాలాంటి నేను ఏ క్షేత్రం మీద నేను ఆడే ఉండిపోదాం అనుకుంటాను. మళ్ళీ వీళ్ళందరూ నన్ను పట్టుకొని వస్తారు. మళ్ళీ యోదాకి ఇంటికి వచ్చేసి అలా అక్కడే ఉండిపోయి దేవుడు చూసుకుంటా ఉన్నాడు. ఆమె ఏం గమనించిందంటే తెల్లవారుతని స్వామిని మంగళారతికి లేపేస్తారు. ఆ టైంలో ఆమె ఏమనుకుంది? స్వామి ఈజ్ ఫీలింగ్ హంగ్రీ, హీ మస్ట్ బీ హంగ్రీ, సో ఐ షుడ్ ప్రిపేర్ సంథింగ్ ఫర్ జగన్నాథ అనుకునేసి ఒక కిచిడీని తయారు చేస్తారు తెల్లవారు. ఆమె ఒక చిన్న గుడిసెలో, ఒక హట్లో ఆమె నివసించి, ఆమెకి ఏమి చదువు రాదు, ఆమె దగ్గర డబ్బులు లేదు, ఉన్న కూలి పని చేసి ఆ డబ్బులతో ప్రసాదాలు ఎవరి కోసం తయారు చేసింది? జగన్నాథ స్వామి. అదే మనకైతే కొంచెం డబ్బులు ఉన్నా కూడా నేను పన్నీర్ సబ్జీ చేసుకుని తినేస్తాను. నేనైతే అట్లే అనుకుంటాను. కొంచెం డబ్బులు ఉన్నా కూడా పన్నీర్ సబ్జీ చేసేసుకున్నాం, కృష్ణాకు పట్టేద్దాం, తినేద్దాం. సో అలా ఆమె ఏం చేసింది? స్వామికి కిచిడీ తయారు చేస్తుంది. కిచిడీ అంటే మీకు తెలుసు కదండి. కిచిడీ అంటే వాట్ ఈస్ కిచిడీ, వాట్ ఈస్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ దిస్ డిష్ మీకేమైనా తెలుసా? అన్నము, పెసరపప్పు, పొంగల్ లాంటి అలా చేసేదంటండి. ఆమె ఎలా చేస్తుంది తెలుసా? నిద్ర లేచి
లేచిన వెంటనే మనలాగా స్నానం చేసేసి మడి ఆచారంతో చేయదండి. లేస్తానే తనకి ఇలా కొప్పు కట్టేసి టక్క పోయి అక్కడ వేప చెట్టు ఉంటే వేప పూలు ఇంత పెద్దది తీసుకునేసి బ్రష్ చేస్తా. ఆ కిచిడీని ఏం చేస్తుంది, కలిపెట్టేకి తన దగ్గర గెరటి కూడా లేదు, ఇలా తోముతుంది, ఇలా తిరిగేసి దానికి ఇలా తిప్పుతుంది అనమాట. ఇలా తిప్పుకోవడం, మళ్ళీ తీయడము, మళ్ళీ ఇలా బ్రష్ చేయడం, అలా చేసేదంటండి. అలా టక్క నా స్వామికి ఆకలేకపోతే త్వరగా చేసేసేయాలి నేను దీంతో ఆ తాపత్రయంతో ఆ ప్రేమతో ఆమె కిచిడీని తయారు చేసి స్వామి జగన్నాథ తిను అనేదంటండి. జగన్నాథ స్వామి మూలవిరాట్ విగ్రహమే వచ్చేసేదంటండి. ఆమె ఇంటికి వచ్చి ఆ గుడిసెకి వచ్చి స్వామి టక్కట ఆ కిచిడీ ప్రసాదాన్ని ఆరగించి టక్కటగా వెళ్ళిపోయేవాడంటండి. ఇలా జరుగుతూనే ఉంది. ఒక సన్యాసి ఎవరో ఉన్నాడంటే నాలంటోడు. ఇదన్నీ గమనించండి. ఏంటి నిజంగా జగన్నాథ స్వామి వచ్చారు, ఈమె చూస్తే ఒక పూరి గుడిసెలో ఉంది, ఈమె సరిగ్గా నైవేద్యం అశుచితో తయారు చేస్తుంది, అశుభ్రంగా తయారు చేస్తుంది, ఈమెకేం తెలియదు, ఈమె నేను ఒక లక్ష్యం చెప్పాలి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటే, అమ్మ నువ్వు ఇలా చేయకూడదమ్మా, జగన్నాథుడు భగవంతుడు అని ఎవరు అనుకుంటున్నావు, నువ్వు అది చేయకూడదు, నీకు నేను నేర్పిస్తా ఎలా చేయాలో ప్రసాదం. నిద్ర లేస్తానే స్నానం చేయి, స్నానం ఆచరించు, మడి ఆచారం మడి కట్టుకో, ఇల్లంతా శుభ్రం చేయి, పాత్రలన్నీ కడుగు, మాధవాయ నమ, కేశవాయ నమ, మధుసూదనాయ నమ, హృషికేశాయ నమ, గోవిందాయ నమ, ఇలా మంత్రాలు చెప్తూ చేయాలమ్మా, నువ్వు ఇలా సింపుల్గా చేసేది కాదు అన్నారంట. సరే నువ్వు లేస్తానే ఆయన కుర్చీ చేసుకున్నాడంట. నాన్న ఇప్పుడు స్నానం చేయి అంటే స్నానానికి వెళ్ళంట. స్నానం చేస్తుంది. జగన్నాథ స్వామి వచ్చేసాడంట. వచ్చేసి అమ్మ ఎక్కడ కిచిడి ఎక్కడ అన్నారంట. అమ్మ స్నానం చేస్తుంది. ఎక్కడమ్మా, సరే అమ్మ బిజీగా ఉందని వెళ్ళిపోయాడు. ఇంకొకసారి వచ్చారు. ఈసారి వచ్చేటప్పుడు ఆ పాత్రలతో ఉంది. మళ్ళీ జగన్నాథ స్వామి పాటలు వేసేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంకొకసారి వచ్చింది. ఇంకొకసారి చేస్తే ఆమె డ్రెస్ చేసుకుంటుంది. స్వామి కోపం వచ్చేసింది. ఇదంతా ఈ సన్యాసి వల్లే జరుగుతుంది. నన్ను మీరు నన్ను ఈ సన్యాసి వల్లే జరుగుతుంది. ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని మాట్లాడతాను, మా అమ్మని ఇబ్బంది పెడతాడు, కంగారు పెడతాను మా అమ్మని అనేసి ఆయన వస్తూనే కిచిడి తయారైపోయింది. లాస్ట్ టక్క తినేసాడంట. ఇంకా మంగళారతి టైం అయిపోయింది. స్వామి మూతి కూడా కట్టుకోకుండా వెళ్ళి కూర్చునేసారంట ఆల్టర్లో. ఎప్పుడైతే కట్టని తెలుస్తానే ప్రధాన అర్చకులు లోపలికి వెళ్తారా, చూస్తూనే ఆ జ్యోతి, ఆ దీపం యొక్క వెలుగులో స్వామికి అంతా కిచిడి అంతా ఉందండి ఇక్కడ. అప్పుడు అర్చక స్వామి అంటారు, స్వామి నేను ఇప్పుడే కదా మిమ్మల్ని ఇద్దరు లేపారు, ఇంకా ఏ అర్చనలు జరగలేదు, శాస్త్రార్చనలు ఏ అర్చనలు జరగలేదు, మీరు ఎలా ఎవరు పెట్టారయ్యా మీకు ఉంటే, ఇలా మా అమ్మ ఉంది, ఆమె పేరు కరామాబాయి, ఆమె మహారాష్ట్ర నుంచి వచ్చింది, నా కోసం కిచిడి తయారు చేస్తుంది, అందుకే నేను రోజు వెళ్ళి తినేసి వస్తున్నాను. స్వామి మంచిది అని, కానీ నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఏంటంటే ఎవరో సన్యాసి వచ్చి మా అమ్మని ఇబ్బంది పెడుతున్నాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇబ్బంది పెడుతున్నాడు, ఫస్ట్ వన్ పూరిలో నుంచి తరిమేసి అన్నారంట. ఆయన పాపం సన్యాసి పాపం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ భక్తిలో ఫాలో అవుతున్నారు, విధి భక్తి ఫాలో అవుతున్నారు ఆయన అని ఆ ప్రధాన అర్చకులు వెళ్ళేసి ఆమె ఎక్కడుందో కరామాబాయి గుడిసి వెళ్ళి ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళి ఆ సన్యాసి స్వామి మీరు దయచేసి వెళ్ళిపోతారు, ఇలా జరుగుతుంది. సరే అని అన్నారు. అప్పుడు ఏమైంది అంటే దీని అర్థమేమి, ఆమె స్నానం చేసినా చేయకపోయినా శుచి మడి ఆచారం లేకపోయినా ఆ ప్రసాదాన్ని ఎవరు స్వీకరిస్తున్నారు, జగన్నాథుడే స్వీకరిస్తున్నారు. రాధా జయ జయ మాధవ దైతే, రాధా జయ జయ మాధవ దైతే. మాధవ పక్కన దైతే అని ఓడి చూసారా మీరు. దైతే అంటే వాళ్ళు అంటే ఇక్కడ మీరు క్యాస్ట్ గురించి ఆలోచించకుంటే నేను చెప్తాను, ఎందుకంటే నౌవేడేస్ ఇట్ ఈస్ వీఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ టు మెన్షన్ అబౌట్ క్యాస్ట్ కదా, కులం గురించి మాట్లాడకూడదు. కానీ అక్కడ జరిగినటువంటి నేను చెప్తాను. అక్కడ అందరికంటే తక్కువ వర్గం, తక్కువ జాతి వాళ్ళని సబర జాతి అంటారు, దైతులు అంటారు. వాళ్ళంటే స్వామికి చాలా ఇష్టం అంటారు. ఒక పక్క ప్రధాన అర్చకులు శుద్ధ మంత్రాలతో శాస్త్రార్చనలు అన్నీ జరుపుతారు, వేద మంత్రాలు అన్నీ ఉచ్చరిస్తారనమాట. ఎప్పుడు మంగళారతి టైంలో విష్ణు సహస్రనామం చదువుతారు, శ్రీ సూక్తము పురుష సూక్తం చదువుతారు. ఒక పక్క వాళ్ళు 11 నెలలు సేవ చేస్తారంట జగన్నాథ స్వామికి. 11 నెలలు, ఒక్క నెల ఎప్పుడైతే ఇప్పుడు రథయాత్ర జరుగుతుందో, స్నానయాత్ర జరుగుతుందో ఆ ఒక్క నెల మాత్రం ఈ సబర జాతి వాళ్ళ దగ్గర సేవలు అందుకుంటారంట స్వామి. వాళ్ళందరినీ బయట పంపించేస్తారు. ఈ ప్రధాన అర్చకుడు పురుష సూక్తం మళ్ళీ పక్కన పెట్టు, మీరందరూ వచ్చేసారు. అంటే నా అలాంటి వాళ్ళ దైత లో క్లాస్ వాళ్ళందరినీ లోపలికి వచ్చేస్తారటండి. వాళ్ళు వచ్చి స్వామికి జ్వరం వచ్చింది, మీరు ఇది వినే ఉంటారు, స్వామికి జ్వరం వచ్చింది, స్నానయాత్ర అయిపోయింది. ఆ స్నానయాత్ర అయిన తర్వాత ఒక 108 కలశాలతో అభిషేకం చేస్తారంటండి జగన్నాథ స్వామి. ఆ తర్వాత అందరూ ఎవరైతే భక్తులు ఉన్నారో అందరూ ఒక కుండలో నీళ్ళు తీసుకొచ్చి అందరూ స్నానం చేపిస్తారంట స్వామికి. అందరికీ అవకాశం దొరుకుతుందండి. మనం వెళ్ళినా కూడా మనకు కూడా అవకాశం దొరుకుతుంది. అప్పుడు వెంటనే ఆయనకి జ్వరం వచ్చేస్తుందండి. జగన్నాథుడికి ఎక్కడైనా జ్వరం వస్తుందా? మీరు ఒప్పుకుంటారా దీన్ని? జగన్నాథ స్వామికి జ్వరం వస్తుందంటే ఒప్పుకుంటారా మీరు? లేదండి. యద్భావం తద్భవతి అంటే భావగ్రాహి జనార్దన అంటే మనం నిజంగా స్వామి
స్వామికి జ్వరం వచ్చిందంటే జ్వరం వచ్చేసింది. సో ఆ రోజు జ్వరం వచ్చింది. ఒక తాంత్రికుడు వచ్చాడంటే, నిజంగానే మీ స్వామి జ్వరం వచ్చిందా? మీరంతా అబద్ధం చెప్తారు, మీరంతా సెంటిమెంటల్ ఫుల్స్, నేను చెక్ చేస్తాను తాంత్రిక విద్యతో అని స్వామి చెయ్యి పట్టుకుంటే చెయ్యి కాలిపోతుందండి. జ్వరం నిజంగానే వచ్చింది. కాబట్టి ఈ దైత వర్గం వల్ల అన్ని లేపనాలు, ఫ్రూట్స్తో రకరకాల సూపులు తయారు చేసి స్వామికి జ్వరాన్ని తగ్గించాలని ఎంతో ప్రయత్నం చేస్తారంటండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనకి బాగాలేకపోతే మన ఫ్యామిలీ మెంబర్సే కదండి మనం చూస్తారు. అలా దైత వర్గం వాళ్ళందరూ కూడా ఆ సవర జాతికి చెందిన వాళ్ళందరూ స్వామి ఆ ఒక్క నెల రోజులు, ఎస్పెషల్లీ ఆ 15 రోజులు స్వామిని జ్వరం తగ్గించి బాగా చూసుకుంటారండి. అలాగే మహాలక్ష్మి కోరిక కూడా ఉందండి. మీరు ఎంతసేపు భక్తులే, మీకు భక్తుల్ని అనుకరిస్తుంటారు, భక్తుల్ని ఇది చేస్తుంటారు, పాలిస్తుంటారు. నా గురించి ఎట్లా, నేను మీ భార్యని, మీ అర్థాంగిని, నాతో మీ టైం స్పెండ్ చేయరా, మీకు ధర్మం కదా ఇది అని అడుగుతుంటే లక్ష్మీదేవి. అప్పుడు స్వామి ఈ 15 రోజులు శ్రీ మహాలక్ష్మితో కొంతసేపు టైం స్పెండ్ చేస్తారు. అది అండి. అందుకని ఆ 15 రోజులు గుడి యొక్క తలుపులు మూసివేస్తారు, లోపల దైతులు సేవ చేస్తారు అండ్ మహాలక్ష్మికి టైం ఇస్తారు. ఇంకొక ఆమెకి స్వామి ఇన్ని నైవేద్యాలు తిన్న తర్వాత కడుపు నొప్పి వచ్చేస్తుందంటాడు. ఆమె అనుకోవడం, ఆమె పేరు లాంటి మాత అండి. ఆమె ఏమనుకుంటుంది, ఇన్ని స్వీట్స్ తింటున్నాడు నా బిడ్డ కడుపు నొప్పి వచ్చేసింది, ఇప్పుడు ఇలా అనేసి వేప పచ్చడిని తయారు చేసిందంటే, వేప పచ్చడిని తయారు చేసి అక్కడ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి పూరిలో ఆ టెంపుల్లో ఆమె స్వామికి ఆఫర్ చేసిందంటండి. స్వామి, ఈ వేప పచ్చడి తిను, నువ్వు అన్ని స్వీట్స్ తిన్నావు, నైవేద్యాలు తిన్నావు, నువ్వు కడుపు నొప్పి వస్తుందయ్యా, నువ్వు నా పుత్రుడు కదా, నీ కడుపు నొప్పుతుంటే నేను ఎలా ఉంటాను అని వేప పచ్చడిని ఆఫర్ చేసేదాన్ని. అది కూడా తీసుకుంటారండి స్వామి. సో ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి, ఏమమ్మా నువ్వు వేప పచ్చడి తీసుకొచ్చావా, ఎవరి కోసం తీసుకొచ్చావు, లోపల ఉన్నాడే ఇంత పెద్ద కళ్ళతో వాడు మా అబ్బాయి, వాడి కోసమే ఇవన్నీ నైవేద్యం తీసుకొచ్చానే, ఇది తినకపోతే వాడికి కడుపు నొప్పి వస్తుంది. నిజంగానే కడుపు నొప్పి వచ్చిందండి. ఆమె పంపించేసంటే సెక్యూరిటీ గార్డు, నువ్వేంత మా పిచ్చుండట్టు ఫస్ట్ బయటికి పో. మళ్ళీ రాజాలోకి కల్లో కనపడి, స్వామి మా తల్లి నాకు వేప పచ్చడి చేస్తుంది, నీకేంటి ప్రాబ్లం, ఫస్ట్ ఆ సెక్యూరిటీ గార్డ్ని బయటికి పంపించేది. స్వామి కల్లో వచ్చి చెప్పారంటండి. మళ్ళీ ఆమెని ఇప్పుడు కూడా చెప్పని పోగుడు 56 రకాలతో పాటు ఆ వేప పచ్చడిని కూడా స్వామికి నైవేద్యంగా ఇప్పటికీ కూడా ఆచారం ఉంది. కాబట్టి ఇలా జగన్నాథ స్వామికి చాలా లీలలు ఉన్నాయి. ఆయన సమయం అనేది అయిపోయింది. హరే కృష్ణ. జగన్నాథ బలదేవ సుభద్ర మహారానికి జై, సమస్త భక్త కోటి వృందకి జై. హరే కృష్ణ. జై జై శ్రీ శ్రీ సాయిరామ్. హరే కృష్ణ. అండ్ మీరందరూ ఓపికగా వినడానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పులుంటే క్షమించండి. హరే కృష్ణ.